మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువా, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ రాత్రి వేళ క్రిస్మస్ పర్వదినాలలో యువకులందరికీ మీరు ఇచ్చినటువంటి చక్కటి ఆలోచన వలన ఈ యొక్క కార్యక్రమం ఈ కొడమంచెలి ప్రాంతంలో ఘనంగా జరుగుతుంది. ఇక్కడ ఎంతమంది హృదయాలను మీరు తాకాలని మీరు అనుకుంటున్నారో, ఎంతమందితో మీరు మాట్లాడాలని అనుకుంటున్నారో, దానికి తండ్రి సాధనంగా నేను ఇక్కడ నిలబడ్డాను. మీ ఆత్మతో నన్ను బలపరిచి, మీ ఆత్మ సంబంధమైన సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించి, మీ పిల్లలతో సూటిగా మాట్లాడండి. వారి హృదయాలలో మీ జ్ఞానపు విత్తనాలు విత్తండి. వారు మార్పు చెంది ప్రభువా మీ యొక్క కృపకు పాత్రులై అనేక మందికి దీవెనకరంగా, మీ నామానికి మహిమకరంగా వర్ధిల్లునట్లు సహాయం దయచేయండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ, మీ దీనదాసునిగా మీ ఆత్మ సహాయమును అర్థిస్తూ, మా కొరకు రానే ఉన్న ప్రభు అయిన క్రీస్తు పేరిటి ప్రార్థన మనవులు సమర్పించి మీ యొద్ద నుండి పరలోకపు జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని జనాంగమా, ముఖ్యంగా మన క్రైస్తవ సమాజం ఒక రకంగా చాలా సంతోషించాల్సినటువంటి విషయం అదేమిటంటే, ప్రపంచంలో దాదాపు 850 కోట్ల మంది ప్రజలు ఉంటే 850 కోట్ల మందిలో అత్యధిక జనాభా ఎవరిది అని అంటే, ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారు? క్రైస్తవులు ఉన్నారు. ఎవరున్నారు? క్రైస్తవులు ఉన్నారు. వాస్తవానికి క్రైస్తవులు ఎక్కువ ఉన్న దేశాల్లో ఏం తగ్గిపోవాలో తెలుసా? బైబిల్ రూల్ అయితే ఏం తగ్గిపోవాలో తెలుసా? ఏం తగ్గిపోవాలి? క్రైమ్ రేట్ తగ్గిపోవాలి. ఏమ రైట్ ఆర్ రాంగ్? ఇప్పుడు మంచినీరు ప్రవహిస్తోంది ఒక చోట, మంచినీరు ప్రవహిస్తోంది. మరి మంచినీరు ప్రవహిస్తున్నప్పుడు ఆ పరిసరాలన్నీ కూడా సస్యశ్యామలంగా ఉండాలి, అంతేనా? కల్మషంతో కూడుకున్న నీరు, కెమికల్స్తో నిండిపోయినటువంటి నీరు, కుళ్ళు నీరు ప్రవహిస్తుంది అనుకోండి, మురికి నీరు ప్రవహిస్తుంది అనుకోండి, అది తాగటానికి పనికిరాదు, ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా మార్చడానికి పనికిరాదు. కానీ ఎక్కడైతే స్వచ్ఛమైన మంచినీరు ప్రవహిస్తోందో ఆ ప్రాంతం అంతా కూడా ఏమైపోవాలి? చెప్పండి, ఏమవ్వాలి? ఏమవ్వాలి? ఫలభరితంగా మారాలి. ఏమ రైట్ ఆర్ రాంగ్? అంతే కదా, ఫలభరితంగా మారాలి. మంచోళ్ళు ఎక్కువ మంది ఉన్న చోట నేరాలు ఘోరాలు జరుగుతాయా? అందరూ మంచోళ్లే, అక్కడ మనం ఎలా నివసించవచ్చు? నిర్భయంగా నివసించవచ్చు. అదే అందరూ చెడ్డోళ్ళు, దొంగోళ్ళు, పిక్ పాకెటర్లు, నరహంతకులు, వ్యభిచారులు, మోసగాళ్ళు, ఇలాంటి దౌర్భాగ్యులైన ప్రజలు ఉన్నారనుకోండి, వాళ్ళ మధ్యలో మనం హ్యాపీగా జీవించగలమా? హ్యాపీగా బతకగలమా? బతకలేం. అదే అందరూ మంచోళ్ళు అయితే మనం ఎలా బతకొచ్చు? నిర్భయంగా బతకొచ్చు. ఇప్పుడు ప్రపంచంలో క్రైస్తవుల శాతం ఎక్కువ ఉంది అని చెప్పుకుంటూ గర్వపడాలా, లేకపోతే ఇన్ని కోట్ల మంది క్రైస్తవులు ఉన్నా కూడా క్రైమ్ రేట్ అలాగే ఉంది, ఏం తగ్గట్లేదు అని చెప్పి బాధపడాలా? ఏం చేయాలి? మీరు చెప్పాలి. ఏం చేయాలి? దీనికి ఆన్సర్ మీ నోట్లోంచి ఇప్పిస్తాను ఈ రాత్రి, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇక్కడ మనందరం క్రిస్మస్ జరుపుకోవడానికి వచ్చాం, అందుకే హ్యాపీ క్రిస్మస్ అన్నాం. నెక్స్ట్ ఏమన్నాం? మెర్రీ క్రిస్మస్ అన్నాం. ఇంతకీ క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? ఎందుకు? బేస్ ఏంటి క్రిస్మస్ జరుపుకోవడానికి? బేస్ ఏంటి అని అడుగుతున్నాను నేను. ఎందుకు, ఏ కారణం చేత మనం క్రిస్మస్ జరుపుకుంటున్నాం? చెప్పాలి, గట్టి చెప్పాలి, పర్లేదు. అది కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. యేసుప్రభు వారు పుట్టారు కాబట్టి, అంతే, అంతకు మించి ఏం లేదు. దిస్ ఈస్ ద క్రైస్ట్ బర్త్డే. ఎవరి బర్త్డే సెలబ్రేషన్ ఇది? క్రీస్తు పుట్టినరోజు సెలబ్రేషన్. అక్టోబర్ 2 ఎవరు పుట్టినరోజు? అబ్బా బలి చెప్పారండి. అక్టోబర్ 2 ఎవరు పుట్టినరోజు? గాంధీ గారి పుట్టినరోజు. అసలు గాంధీ గారి పుట్టినరోజు ఎందుకు చేసుకోవాలి అని అడిగాం అనుకో, అయ్యో గాంధీ గారు పుట్టి మనకి స్వతంత్రం ఇచ్చాడు. ఓకే, అంటే మీరు గాంధీని అభిమానిస్తున్నారా? ఎస్, అఫ్ కోర్స్. అంత ఇష్టమా మీకు గాంధీ గారు అంటే? చాలా ఇష్టం. ఓహో, ఓకే, గాంధీ గారిని అంత ఇష్టపడుతున్నాం కాబట్టి, గాంధీ గారు పుట్టి మనకి స్వతంత్రం రావడానికి కష్టపడ్డాడు కాబట్టి అక్టోబర్ 2 ఏం చేస్తాం తెలుసా? మన వాళ్ళందరూ, మన ప్రభుత్వం ఏం చేస్తా తెలుసా? ఆ రోజుకి గాంధీ పుట్టినరోజు సందర్భంగా బ్రాండీ షాపులకి సెలవిస్తుంది. ఎప్పుడూ సెలవు ఉండదు, కానీ బ్రాందీ షాప్కి ఏ రోజు సెలవు ఉంటుంది? గాంధీ పుట్టినరోజున బ్రాందీ వద్దు, ఈ రోజుకి మాత్రం గాంధీయే ముద్దు.
ఈ రోజుకి ఎవరొద్దు? బ్రాందీ వద్దు. ఈరోజు గాంధీయే ముద్దు అని గాంధీ తాత పుట్టినరోజు సందర్భంగా సెలవు ప్రకటిస్తుంది. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఆ రోజు తాగుబోతులందరూ గాంధీ తాత విగ్రహం దగ్గరికి వెళ్ళి దండాలు పెట్టేసి గాంధీ తాత జై 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 అంటారు అనుకుంటున్నారా? ఉండదు. అదే బ్రాందీ షాప్ వెనక్కి వెళ్ళి టిక్ 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 అని కొడతాడు. ఆడు కిటికీ ఓపెన్ చేస్తాడో, షట్టర్ సైట్గా కొంచెం ఎత్తుతాడో మొత్తం మీద తెలియదు, కానీ బ్లాక్లో మందు అమ్ముతాడు. అంటే గాంధీ తాత పుట్టినరోజు రేటు పెరిగిపోద్ది బ్రాందీకి. ఎంత దౌర్భాగ్యపు పరిస్థితి, మీరు ఆలోచన చేయండి. నిన్నటి వరకు క్వార్టర్ 10 రూపాయలు అమ్మింది అనుకోండి, ఉదాహరణకు చెప్తున్నా, నాకు రేట్లు తెలియవు, 100 రూపాయలు అమ్మింది అనుకోండి. ఈ రోజు గాంధీ తాత పుట్టినరోజు నాడు అదే క్వార్టర్ ఎంతకు అమ్ముతాడు? 200కి, 300కి, 500కి కూడా అమ్ముతాడు, ఆడ అవసరాన్ని బట్టి. అంటే దీన్ని ఏమంటారంటే ఒక రకమైన పైత్యం అంటారు. పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టు పేరుకు మాత్రమే గాంధీ గారి పుట్టినరోజు చేసే ఎదో పనులు ఏమీ మానలేదు వీళ్ళు. లోపల తాగాలని కోరుకున్నప్పుడు బయటికి నటించడం అదొక తప్పది. ఇందుకే ఈ పరిపాలిస్తున్న వాళ్ళు కూడా ఆ రోజు మందు మానరు. ప్రభుత్వంలో ఎవరైతే అధికారులు ఉన్నారో, పెద్దలు ఉన్నారో, గొప్ప గొప్ప రాజకీయ నాయకులు ఉన్నారో, అందులో తాగేటోళ్ళు కూడా అరే ఈరోజు అక్టోబర్ 2 కదా, గాంధీ జయంతి కదా, మనం ప్రభుత్వంలో ఉన్నాం కదా, ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నాం కదా, భారతదేశం అంతా మన చేతుల్లో ఉంది కదా, సో కాబట్టి మనం తాగకూడదు అని అనుకుంటున్నారు వాళ్ళు. ఫారిన్ సరికి ఇంట్లో పెట్టుకుని లోపల ఫ్యామిలీ బార్లు పెట్టుకుని తాగుతారు వాళ్ళు. అంటే ఇప్పుడు గాంధీ గారిని సన్మానించినట్ట అవమానించినట్ట? పైకేమో సన్మానించినట్టు, చాప కింద నీరులాగా ఏం చేసినట్టు? అవమానించినట్టు. సరే, గాంధీ గారి ప్రస్తావన పక్కన పెడితే యేసుప్రభు వారి దగ్గరికి వద్దాం. యేసుప్రభు వారి పుట్టినరోజు. ఎందుకు యేసుప్రభుకి మీరు పుట్టినరోజు చేస్తున్నారని మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీరు ఏం చెప్తారు? యేసుప్రభుకే ఎందుకు చేయాలి మీరు పుట్టినరోజు? ఆయన అడిగాడా? బాబు మీ కాలు పట్టుకుంటా, మీకు మొక్కుతా, మీకు దండం పెడతా, ప్లీజ్ 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 నాకు పుట్టినరోజు చేయండి అన్నాడా? ఏమన్నా అన్నాడా మిమ్మల్ని? యేసుప్రభు మీలో ఎవరినైనా నాకు పుట్టినరోజు చేయండి అని అడిగాడా? అడగలా. అడగకపోయినా చేసేస్తున్నారంటే ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. అంతే కదా? అలాగైనా అర్థం చేసుకోవాలి. మరి అడగకపోయినా చేస్తున్నారంటే దాన్ని ఏమనాలి చెప్పండి? ఆయన అడగకపోయినా ఆయనకి పుట్టినరోజు చేసే వాళ్ళని ఏమనాలి? ప్రేమిస్తున్నారనే కానాలి. ఎంత ప్రేమ అండి ప్రభు అంటే వీళ్ళకి. అడగకపోయినా కూడా వాళ్ళకి ఆయనకి ఏం చేస్తున్నారు? పుట్టినరోజు చేస్తున్నారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఆయన పుట్టినరోజు మీకు చాలా సంతోషం వస్తుంది, మీ హృదయంలో ఎంతో ఆనందం ఉంది, కారణం ఏంటంటారు? లోకరక్షకుడు. ఆ లోకంలో మీరు ఉన్నారుగా, మరి మీరు రక్షింపబడ్డారా? అసలు లోకరక్షకుడు రక్షింపబడడం అంటే బాప్తిసం అనుకుంటున్నారా? మీరు బాప్తిసం అనుకుంటున్నారా? ఒక్కటే గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభువును నమ్ముకున్నాం అంటే అర్థం ఏంటి చెప్పనా? ఒక్క ముక్కలో చెప్తాను, ఒక్క ముక్కలో. గాంధీ గారిని ఫాలో అవుతున్నాను, ఆమె ఫాలోవర్ ఆఫ్ గాంధీ అంటే గాంధీ గారి భావజాలం కలిగిన వాడు అని అర్థం. గాంధీ గారు మద్యపాన నిషేధమా, మద్యపాన అమలా? ఏం చేయమన్నాడు? నిషేధం. అంటే గాంధీకి బ్రాందీ ఇష్టం లేదు. గాంధీ గారు సత్యాన్వేషణలో నా ప్రయోగాలనే ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో యేసు ప్రభు వారు చెప్పిన చాలా సూక్తులు కాపీ పేస్ట్ చేశారు ఆయన. అంటే ఆయన ఇన్స్పైర్ చేసాయి అవి. ఆయన ఇన్స్పైర్ చేసిన చాలా సూక్తులు ఆయన పుస్తకంలో రాసుకొచ్చారు. అంటే నీతిగా బ్రతకండి, యథార్థంగా బ్రతకండి, పొరుగు వాళ్ళను ప్రేమించండి, మంచిగా జీవించండి, శరీరాలు పాడు చేసుకోకండి. ఇవన్నీ యేసుప్రభు వారు ఆల్రెడీ ఎప్పుడో చెప్పేసినవే. ఇప్పుడు గాంధీ గారి ఫాలోవర్నని చెప్పుకుంటూ బ్రాందీ షాప్ దగ్గర పడుకుంటే ఎంత దరిద్రంగా ఉంటుందో. యేసు ప్రభు ఫాలోవర్నని చెప్పుకుంటూ, యేసు ప్రభువును నమ్ముతున్నానని చెప్పుకుంటూ, యేసు ప్రభు పుట్టినరోజు చేస్తున్నానని చెప్పుకుంటూ ఆయనకు విరుద్ధమైన మార్గాల్లో వెళ్ళినా కూడా అంతే దరిద్రంగా ఉంటుందా? ఉండదా చెప్పండి? ఉంటుందా? ఇప్పుడు రియల్ ఫాలోవర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అంటే అర్థం ఏమిటంటే, ఎవరైనా ఫాలో అవుతున్నారో అంటే ఎవరైనా మార్గాలను అనుసరిస్తున్నారో వాళ్ళు మాత్రమే రియల్ ఫాలోవర్స్. అంటే ఆయన భావజాలం లేకుండా, ఆయన భావజాలం అర్థం కాకుండా నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను అంటే సరిపోదు. ఇస్కరియోతు యోధా యేసు ప్రభుకు ముద్దు పెట్టాడా లేదా? పెట్టాడా లేదా? ముద్దు పెట్టడం అంటే దానికి దేనికి సాదృశ్యం? అది పగక ప్రేమక? ముద్దు పగకు వాడతారా, ప్రేమకు వాడతారా?
కదా. అంటే ఇప్పుడు యేసుప్రభుకు ముద్దే పెట్టాడంటే ఎంత ప్రేమించాడో కదా యేసుప్రభుని. అవునా కదా? ప్రేమించాడా? ప్రేమించాడా? మరి ఆ ముద్దులో ఏముంది? దొంగ ముద్దు అది. ఏం ముద్దది? దొంగ ముద్దు, నకిలీ ముద్దు, మోసపు ముద్దది. మోసపు ముద్దు అంటే వెండి పెంకు మీద, మట్టి పెంకు మీద వెండి పూత అన్నట్టుగా, మట్టి పెంకు మీద వెండి పూత అన్నట్టుగా ఈ ముద్దు వెనక అంతా కపటం ఉంది, ఈ ముద్దు వెనక ద్వేషం ఉంది, ఈ ముద్దు వెనక లాభం ఉంది, ఆయన నమ్మేయాలన్న నీచపు ఆలోచన విధానం ఉంది. అంటే పైకొకటి లోపలొకటి. ఇప్పుడు ఇంతమంది మంచోళ్ళు ఈ ఊర్లో ఉన్నారు కదా, మీరందరూ మంచోళ్ళేనా చెడ్డోళ్ళ? చెప్పాలి, మంచోళ్ళ చెడ్డోళ్ళ? చెడ్డోళ్ళు చేయొద్దండి. ఇక్కడ నాకంటే భయంకరుడు, భ్రష్టుడు, దుర్మార్గుడు, దుష్టుడు, నీచుడు, నికృష్టుడు ఎవ్వడు ఉన్నాడండి. ఐఎమ్ ద ఫస్ట్ వన్ అన్న వాళ్ళు చేయత్తాలి. ఎవరున్నారా? ఎవరెత్తరు. మంచోళ్ళు చేయొద్దండి. చూద్దాం. అది మీరు అందరూ మంచోళ్ళు కాదు, చెడ్డోళ్ళు కదా, అలా మధ్యలో ఉంటారా? మేము అటు వెళ్ళమండి, ఇటు వెళ్ళమండి. అయితే అప్పుడప్పుడు మంచి అవుతాం, అప్పుడప్పుడు చెడ్డ అవుతాం. అటు వెచ్చగానే ఉండం, ఇటు చల్లగానే ఉండం. మరి ఎట్టుంటాం? నులివెచ్చకుంటాం అంటారా? పోనీ అలాంటి వాళ్ళు చేయొద్దండి. నులివెచ్చకుండేవాళ్ళు అస్సలు దొరకరు కదా. మీరు దొరకరు. మీరు ఎప్పుడు ఏం చెప్పినా, ఏం అడిగినా, ఇలాంటి క్రిటికల్ క్వశ్చన్స్ అడిగాం అనుకోండి, అలాగ ఉంటారు. అంతే సెంటర్లో విగ్రహాల్లాగా కదలరు, మెదలరు, మనకి ఎందుకులే అన్నట్టు. కానీ పాయింట్ ఏంటంటే, ఇంతమంది మంచోళ్ళు యేసుప్రభుని నమ్మిన వాళ్ళు చెడ్డోళ్ళా మంచోళ్ళా? చెప్పండి అమ్మా. యేసుప్రభుని నమ్మితే ఆయన ఫాలో అవుతారా? అవరా? అవుతారు. ఆయన ఫాలో అయితే మరి ఆయన మంచితనం వస్తుందా రాదా? వస్తుంది. ఆయన మంచితనం వచ్చిన వాళ్ళందరూ మంచోళ్ళా చెడ్డోళ్ళా? మంచోళ్ళు. ఇప్పుడు మంచోళ్ళందరూ కలిసి ఒక గుంపుగా కూడి యేసుప్రభుకి క్రిస్మస్ పండుగ చేస్తున్నాం మనం. అంతేనా? అంతేనా? నమ్మడం అంటే అర్థం అదే. మరి నేను యేసుప్రభువును నమ్మాను అంటే అర్థం ఏంటి తెలుసా? యేసుప్రభు ఏది బోధించారో ఆ బోధ నమ్మాను. యేసుప్రభు ఎలా నడిచారో ఆ నడవడికని ఇష్టపడ్డాను. యేసుప్రభు ఏదైతే కోరుకున్నారో అలా జీవించడానికి ఇష్టపడుతున్నాను. అందుకే అయితే ఈ మంచితనం, చెడ్డ గుణం అనేవి మన ఫాలో అయ్యే విధానం మీద ఆధారపడి ఉంటాయి. నిజంగా నువ్వు యేసుప్రభుని ఫాలో అవుతూ ఉంటే ఆయన ఇంపాక్ట్ నీ మీద పడాలా వద్దా? పడాలా వద్దా? పడాలి. అంటే అలాంటి వాళ్ళే యేసుప్రభుని ఫాలో అవ్వాలి. అలా ఇష్టపడిన వాళ్ళే యేసుప్రభుని ఏం చేయాలి? ఫాలో అవ్వాలి. నేను యేసుప్రభుని ఫాలో అవుతున్నాను అన్నప్పుడు నేను ఏదో సరదాకి ఆయన బొమ్మ పెట్టుకున్నాను, సరదాకి ఏదో సిలువు పట్టుకున్నాను, సరదాకి నమ్ముకున్నాను, సరదాకి ఆయన వెంబడిస్తున్నాను కాదు. ఇస్కరియోతు యూదా అలాగా ఉండకూడదు. ఇస్కరియోతు యూదా అలాగా ఉండకూడదు. వాడు మోసగాడు, దుష్టుని సంబంధి. నిజంగా రియల్ ఫాలోవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అయితే, నిజంగా నువ్వు యేసుక్రీస్తుని వెంబడించేవాడు అయితే ఆయన భావజాలాన్ని ఇష్టపడాలి. ఆయన బోధించిన బోధన ఏం చేయాలి? ఇష్టపడాలి. దాన్ని స్వీకరించి నీలో పెట్టుకొని నీ బ్రతుకులో దాన్ని చూపించాలి. అందుకే పౌలు అన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అని బైబిల్ బోధిస్తోంది. వాళ్ళు మాత్రమే నిజమైన క్రిస్మస్ చేయటానికి అర్హులు. మన హృదయాల నిండా మురికి బురద పెట్టుకొని ప్రభువా నువ్వు వచ్చి ఇక్కడ ఉండు అని పిలవడం ఎంత దరిద్రంగా ఉంటుందో మీరే ఒకసారి ఆలోచించండి. నేను చెప్పేది నిజమా అబద్ధమా? ఒకనాడు యేసుక్రీస్తు ప్రభువారు శాస్త్రుల్ని, పరిసయ్యుల్ని చూసి మాట్లాడుతూ ఏమన్నారో తెలుసా? సున్నం కొట్టిన సమాధులారా, లోపలంతా ఎముకలతోనూ దోపుతోనూ చెడిపోయి స్థితిలో మీరు నిలవబడి ఉండి మీరు కంపు కొడుతున్నారు. మీరు సున్నం కొట్టిన సమాధులు, మీరు పైకి మీరు శృంగారంగా కనబడతారు, లోపల మాత్రం చచ్చిన శవాలతోనూ కుళ్ళిన ఎముకలతోనూ నిండి ఉన్నారు అన్నారా లేదా? అన్నారా లేదా? అన్నారా? అంటే లోపల చచ్చిన ఎముకలతో కుళ్ళిన శవాలతో నిండిపోయి పైకి మాత్రం పెయింట్ పూసుకుంటే ఏం ఉపయోగం అని అడుగుతున్నారు యేసుప్రభు వారు. పైకి పెయింట్ పూసుకున్నారు మీరు. ఇన్ ద సేమ్ సెన్స్, ఇంటికి వచ్చిన అతిథికి ఒక మురికి పాత్రలో వేడివేడి బిర్యానీ వడ్డిస్తే ఉపయోగం ఏముంది? ఆ వేడి బిర్యానీ మురికి పాత్రలో పడగానే అది కూడా ఏమైపోయింది? మురికి అయిపోయింది. ఇప్పుడు మన మురికి హృదయంలోనికి యేసు ప్రభువుని ఆహ్వానిద్దామా? మన మురికి హృదయంలోనికి యేసు ప్రభు వచ్చి ఉంటారా? ఉండగలరా? అలాంటి వ్యక్తులు కూడా ఆమె క్రిస్టియన్ అని చెప్పుకోవడం ఏమైనా బాగుంటుందా? బాగోదు. అసలు యేసు ప్రభు వచ్చింది
గుంటలో పడిపోయిన వాడిని పైకి తీయటానికి. నువ్వు ఎందుకు పుట్టావు అని అడిగాడట పిలాతు. యేసుప్రభువుని అడుగుతాడు. చాలా విచిత్రంగా ఉంటుంది ఆ మాట. యోహాను సువార్త అంటే ఎందుకు పుట్టావని కాదు. యోహాను సువార్త 18వ అధ్యాయంలో 37వ వచనం. అందుకు పిలాతు నువ్వు రాజువా అని ఆయన అడుగుతాడు. ఏమని అడిగాడు? నువ్వు రాజువా అని అడిగాడు. అప్పుడు ఆయన నీవన్నట్టు నేను రాజునే అని చెప్పి సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. ఎందుకు పుట్టాడట యేసుప్రభు? ఎందుకు పుట్టాడట యేసుప్రభు? సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. మీకు కనబడని సత్యం ఒకటి ఉంది ప్రపంచంలో, మీకు తెలియని సత్యం ఒకటి ఉంది ప్రపంచంలో. చీకట్లో బతకటానికి అలవాటు పడిపోయిన వాళ్ళకి వెలుగు విలువ తెలీదు. అప్పుడప్పుడు చూడండి మీరు, ఒక పెద్ద బండరాయి చాలా సంవత్సరాలుగా అలాగే ఉండిపోతే దాన్ని ఇలా తొలగించగానే దాని కింద చిన్న ఏముంటాయి? పురుగులు ఉంటాయి. నిశాచర జీవులు అంటారు వాటిని, నిశాచర జీవులు. వాటిని ఎప్పుడైతే ఇలా తీశారో ఆ పురుగులు కలవరపడిపోతాయి, కలత పడిపోతాయి, గబగబ అటు ఇటు పరుగులు తీస్తాయి. కారణం అవి వెలుగును ప్రేమించట్లేదు. దేన్ని ప్రేమిస్తున్నాయి? చీకటినే ప్రేమిస్తున్నాయి. చీకట్లో ఉండటానికి అలవాటు పడిపోయాయి, చీకట్లో ఉండడానికి ఇష్టపడుతున్నాయి. ఎప్పుడైతే ఆ నిశాచర జీవులు చీకట్లో ఉండడానికి ఇష్టపడుతున్నాయో, వెలుగును ప్రేమించట్లేదో, సడన్గా వాటి మీదకు వెలుగు రాగానే అవి వెలుగును ద్వేషించడం మొదలు పెడతాయి. వెలుగును ప్రేమించవు. ఏం చేస్తాయి? ద్వేషిస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వెలుగు నుంచి దూరంగా పారిపోవటానికి ప్రయత్నిస్తాయి, వెలుగు నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నిస్తాయి, మరలా చీకటి ఎక్కడుందా అని వెతుక్కుంటాయి. దానికి కారణం అవి చీకటికి బానిసలైపోయాయి. ఏమైపోయాయి? చీకటికి బానిసలైపోయాయి. మీరు దేనికి దాసులవుతారో దానికి లోబడతారు, దేన్ని వెంబడిస్తారో దానికే ప్రాధాన్యతనిస్తారు, దానిలో చిక్కుకుపోతారు. కొన్నాళ్ళకి అది అలవాటుగా మారుతుంది, అదే కావాలనిపిస్తుంది. అందులో నుండి మీరు బయటికి రావడం అంత ఈజీ కాదు. ఏ మనిషి అయినా సరే దేనికి బానిస అవుతాడో అది వాడిని జయిస్తుంది, అది వాడిని ఏం చేస్తుంది? జయిస్తుంది. దాని చేత వాడు జయింపబడతాడు. అదే ప్రభు చెప్పారు, దేనికి బానిస అవుతావో, దేనికి దాసుడు అవుతావో దాని చేత నువ్వేమవుతావు? జయింపబడతావు. సో కాబట్టి యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చింది సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి. నేను పుట్టాను, తర్వాత ఏమన్నారు? ఇందు నిమిత్తమే ఈ లోకానికి వచ్చి తిని అన్నారు. ఇందు నిమిత్తమే ఈ లోకానికి వచ్చి తిని. ఇంతకీ సత్యం అంటే ఏమిటి? సత్యం అంటే ఏమిటి? పిలాతు అదే అడిగాడు. సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినునను. అందుకు పిలాతు సత్యం అనగా ఏమిటి అన్నాడట. మీరు బాగా అర్థం చేసుకోవాలి రాత్రి. సత్యం అనగా ఏమిటి అనేది మీరు ఆలోచన చేస్తే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రూత్? యేసు ప్రభువు అన్నారు, ఐఎమ్ ద ట్రూత్ అండ్ ఐఎమ్ ద వే అండ్ ఐఎమ్ ద లైఫ్. రైట్? జీసస్ ఈస్ ద లైఫ్ అండ్ జీసస్ ఈస్ ద ట్రూత్ అండ్ జీసస్ ఈస్ ద వే టు హెవెన్, వే టు గుడ్ లైఫ్. ఆయన ఈ భూలోకానికి వచ్చింది చీకటిలో నుండి వెలుగులోనికి ప్రజల్ని తీసుకెళ్ళడానికి. పుట్టడం అనగానే అర్థం ఏంటో తెలుసా? పుట్టడం అనగానే యేసు ప్రభు పరలోకం నుంచి ఈ లోకానికి రావడం. అసలు పరలోకంలో ఉండేటువంటి మహానుభావుడు భూలోకానికి శరీరధారిగా ఎందుకు రావాల్సి వచ్చింది? దిస్ ఈజ్ ద క్వశ్చన్. యవనస్తులందరూ ఈ రాత్రి వేసుకోవాల్సిన క్వశ్చన్ ఏంటంటే, నేను క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టానండి, గర్వంగా చెప్పుకుంటాం మనం. మా ఫాదర్ మదర్ అందరూ కూడా క్రిస్టియన్స్ అండి, గర్వంగా చెప్పుకుంటాం మనం. ఫాదర్ మదర్ క్రిస్టియన్స్ అండి అంటే అర్థం ఏంటో తెలుసా? మా భావజాలం ప్రభు భావజాలం అని చెప్పడం తప్ప మేము ఒక మతంలో ఉన్నామని చెప్పడం కాదు. ఈరోజు చాలామంది క్రైస్తవ యువకులు చాలా రకాల చెడు వ్యసనాలకు లోనై ఉన్నారు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, యేసు ప్రభు తాగుబోతైతే మనం నమ్ముకుంటామా? యేసు ప్రభు తిరుగుబోతైతే మనం నమ్ముకుంటామా? యేసు ప్రభు తిట్టుబోతైతే మనం నమ్ముకుంటామా? యేసు ప్రభువులో పాపం ఉంటే మనం ఆయన అనుసరిస్తామా? అనుసరించంగా మనకు నచ్చుతాడా? ఆయన ప్రపంచానికి నచ్చుతాడా? ఆయన రక్తం అప్పుడు పవిత్రమైనది అవుతుందా? అవ్వదు కదా. మరి యేసు ప్రభువును మనం ఎందుకు నమ్ముకున్నాం? పవిత్రుడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. అవునా? అంటే ఆయన లాంటి గుణలక్షణాలు కలిగి ఉన్నాడు గనుక, అంత గొప్ప గుణలక్షణాలు ప్రపంచంలో ఎవనికి లేవు గనుక
అలాంటి గొప్పవాడిని వెంబడించాలి, నమ్మాలి అని మనం అందరం ఆయన్ని ఆశ్రయించాం. అలాంటి పరిశుద్ధుడే ఒక పాపిని రక్షించగలడు అని మనం ఆయన్ని వెంబడించాం. ఆయన కూడా అదే చెప్పారు, నేను ఈ లోకానికి సత్యాన్ని రుచి చూపించడానికి వచ్చాను, నేను ఈ లోకానికి సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను, నేను ఈ లోకానికి వెలుగుగా వచ్చాను. ఈజ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. జీసస్ ఈజ్ ద లైట్ ఆఫ్ వరల్డ్. యేసు ప్రభు ఈ లోకానికి వెలుగు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయంలోనే ఒక అద్భుతమైన లేఖన సారాంశం మనకు కనబడుతుంది. చూద్దాం, యోహాను సువార్త 1వ అధ్యాయము 8వ వచనం. అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను, నిజమైన వెలుగు ఉండెను. చూసారా ఏమనుంది అక్కడ? నిజమైన వెలుగు ఉండెను. ఈ నిజమైన వెలుగు అంటే అర్థం ఏంటో తెలుసా? వెలుగంటే మీరు అనుకుంటున్న ఈ లైటింగ్ ఇది కాదు, ఈ వెలుగు కాదు. పైకి కనబడుతున్న ఈ వెలుగు కాదు. నిజమైన వెలుగంటే ఈ వెలుగు కాదు. నిజమైన వెలుగంటే మనకు అర్థం అవ్వాల్సిన ఆత్మీయ భాష. అక్కడ రహస్యం ఉంది. ఆ రహస్యం ఏంటో తెలుసా? మన లోపల కూడా చీకటి ఉందట. ఎక్కడుందట చీకటి? మన లోపల ఉందట చీకటి. ఎవరు గుర్తించలేనంత భయంకరమైన చీకటి ఉందట లోపల. ఇది పచ్చి నిజం. మీరు నమ్మరా? రోమాపత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చదవండి ఒక్కసారి. రోమాపత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. కొంచెం కాన్సన్ట్రేషన్గా వినాలి ఈ మాటలు, చాలా విలువైన మాటలు ఇవి. వారి అవివేక హృదయము. ఏ హృదయము? అవివేకంతో నిండుకున్న హృదయము. చూడండి, ఈ అవివేక హృదయం ఇందాకే కదా మాట్లాడుకున్నాడు. తమ్ముడు చెప్తూ అన్నాడు, చాలా మంది పిల్లలు గంజాయికి అలవాటు పడ్డారు అన్నాడు, చాలా మంది పిల్లలు డ్రగ్స్కి అలవాటు పడ్డారు, చాలా మంది పిల్లలు సిగరెట్లు కాలుస్తున్నారు, చాలా మంది పిల్లలు మందు తాగుతున్నారు. సరే, వీళ్ళు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అనేది ఫస్ట్ ఆలోచించాల్సినటువంటి విషయం. ఇందాక మేడం గారు చెప్పినట్టు చాలా రీజన్స్ చెప్పారు. అసలు అవి కాదు, అసలు రీజన్స్ ఏంటి చెప్పనా? అవివేకం వల్ల చేస్తారు ఇవన్నీ. దేనివల్ల? వివేకం ఉన్నవాడు చేయడు. ఇప్పుడు నేను మిమ్మల్ని పిలిచి ఇది తీసుకుని తినే అంటే తింటారా? తినరు. ఈ కవర్ తీసుకుని తినే అంటే తింటారా? తినరు. లేదా అక్కడ ఎక్కడైనా గడ్డి పీక్కొని వచ్చి ఆ మొక్కలకున్న చెత్త చెదారం పీక్కొని వచ్చి ప్లేట్లో పెట్టి తినే అంటే తింటారా? ఎందుకు తినరు మీరు? ఎందుకు తినరు చెప్పండి? వివేకులు. ఇదే తీసుకెళ్ళి ఒక మేక దగ్గర, ఒక గేదె దగ్గర, లేకపోతే ఇంకేదైనా పశువు దగ్గర పెట్టామనుకోండి, అది ఏం చేస్తుంది? తింటది. కానీ అది కూడా నమిలిన తర్వాత ఊసేస్తుంది. కొన్ని నమిలి ఏం చేస్తాయి? ఊసేస్తాయి. కొన్ని నమిలినా తెలియకపోతే ఏం చేస్తాయి? తినేస్తాయి. ఇంతకీ ఏంటి పశువుకి మనకి ఉన్న తేడా? చెప్పండి అమ్మా. పశువుకి మనకి ఉన్న తేడా ఏంటమ్మా? మనకి వివేకం ఉంది, వాటికి వివేకం లేదు. వివేకం ఉంది కాబట్టి ఏది తినాలో తెలుసు, ఎలా తినాలో తెలుసు, ఎంత తినాలో తెలుసు, ఏ రకంగా వండుకుని తినాలో కూడా మనకి తెలుసు. మనం వివేకులం. కానీ పశువులకి, పక్షులకి, వీటికి వివేకం లేదు. చాలా చోట్ల సముద్ర తీర ప్రాంతాల్లో ప్లాస్టిక్ పడేయటం వల్ల ఆ ప్లాస్టిక్ తిని లోపల అరక్క చచ్చిపోతున్నటువంటి పక్షులు ఉంటున్నాయి. అర్థమైందా? ఆ ప్లాస్టిక్ లోపలికి వెళ్ళి అరక్క చచ్చిపోతున్నటువంటి పశువులు ఉంటున్నాయి, సముద్ర జీవులు ఉంటున్నాయి. కానీ మనిషి అలాంటోడు కాదు కదా. మనిషికి వివేకం ఉంది. ఏం తినాలో తెలుసు, ఎందుకు తినాలో కూడా మనిషికి తెలుసు. కానీ ఒక మనిషి ఈ డ్రగ్స్కి, ఈ తాగుడికి, ఈ గంజాయికి, ఈ కిక్ ఇచ్చే వాటి కోసం, దేనికోసం ఇదంతా? కిక్ ఫస్ట్ సరదాగా స్టార్ట్ చేస్తారు. ముఖ్యంగా యవనస్తులు ఫ్రెండ్స్ వల్ల పాడవుతుంటారు. సరదాగా స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ఏం చెప్తారంటే, ఒక్క దమ్ములాగు చాలా బాగుంటుంది అంటారు. నిజంగానే చాలా బాగుంటుంది. దమ్ములాగితే ఏమవుతుంది? బాగుంటుంది. మరి ఎలాగంటున్నాడు ఏంటంటే బాగుంటుంది. మరి ఏంటి బాగుండడం? కొంచెం మైండ్ అలా ఊగినట్టు, తలలా తిప్పినట్టు, ఇలా లోపలికి సిగరెట్ పీల్చి అంటాడు. అనగానే అలా లోపలికి వెళ్ళిపోద్ది ఊపిరితిత్తుల్లోకి. అందులో నికోటిన్ ఉంటుంది, మత్తు పదార్థం ఉంటుంది. అది మెదడుకి ఏమిస్తుంది? తాత్కాలికంగా మత్తు ఇస్తుంది. తాత్కాలికంగా వచ్చిన ఆ మత్తు వల్ల డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఈ డోపమైన్ విడుదల ఇవ్వడం వల్ల, ఈ హార్మోన్ విడుదల అవ్వడం వల్ల, పదే డోపమైన్ విడుదల అవ్వడం వల్ల మళ్ళీ ఆ మత్తు కావాలని మెదడు కోరుకుంటుంది. దట్ ఈస్ ద ప్రాసెస్. ఆ వ్యసనం జరిగే విధానం ఇదే. ఫస్ట్ సరదాగా స్టార్ట్ చేశాడు. ఫస్ట్ మత్తు బాగుంది,
మీకు విషయం చెప్పనా, ఇది అలవాటు అయిపోయాక మళ్ళీ ఆ మత్తు రాదు. ఎప్పుడైతే స్టార్టింగ్లో సిగరెట్ కాల్చినప్పుడు ఉన్న ఫీల్ ఉందో, ఈ ఫీల్ ఓ సంవత్సరం తర్వాత ఉంటుందా అంటే ఉండదు. కానీ అప్పటికే వీడు దానికి బానిసై ఉంటాడు. మత్తు ఆల్రెడీ పోయింది, ఇప్పుడు మత్తు రాట్లా, కానీ ఆ డోపమైన్ విడుదలవుతోంది. మత్తు ఎప్పుడుంది? స్టార్టింగ్లో ఉంది. ఈ సిగరెట్ తాలూకా మత్తు స్టార్టింగ్లో ఉంది, డోపమైన్ విడుదలవుతుంది. లోపల ఏం జరుగుద్ది అనేది మీరు ఆలోచిస్తే, ఇదిగో ఇదంతా మన ఊపిరితిత్తుల వ్యవస్థ దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? పొగగొట్టడానికి ఇవ్వలేదు దీన్ని. ఇది మనం పొగ చూరిపోవడానికి పొగగొట్టం కాదు, చిమ్నీ కాదు ఇది, చిమ్నీ కాదు ఇది. ఎందుకు ఇచ్చాడు దీన్ని? ప్రాణవాయువు పీల్చుకొని నీ బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నిటికీ ప్రాణవాయువు అందించడానికి నీకు ఒక చక్కటి వ్యవస్థ ఇక్కడ ఏర్పాటు చేయబడింది. ఇక్కడ ఊపిరితిత్తులు వెనకుంటాయి. ఈ ఊపిరితిత్తుల్లోకి స్వచ్ఛమైన ఆక్సిజన్ వెళ్ళాలి. నీ బాడీలో ఉన్న ఎవ్రీ ఆర్గాన్కి ఆక్సిజన్ అవసరం, అది బ్లడ్లో కలవాలి. ఆక్సిజన్ అవసరం అంటే ప్రాణవాయువు అవసరం. ఈ ప్రాణవాయువు పీల్చుకోవటానికి చుట్టూతా నీ కోసం గాలి ఏర్పాటు చేసి లోపలికి పీల్చుకోవటానికి చక్కటి ఈ వ్యవస్థ ఏర్పాటు చేశాడు, లంగ్స్. రైటా? ఈ లంగ్స్లోకి మనం ఏం పంపిస్తున్నాం? యవనస్తులు ఏం పంపిస్తున్నారు? దమ్మేసినప్పుడు పొగ పంపిస్తున్నారు. ఊపిరితిత్తులు ఎలా అయిపోతాయి తెలుసా? కొన్ని సంవత్సరాలకి, 1 సంవత్సరం 2 సంవత్సరాలకి పొగ చూరిపోయి ఊపిరితిత్తులు నల్లగా, కరుదూపం అంటారు దాన్ని, అలా కరుదూపం పట్టేసినట్టు అయిపోయి నల్లగా అయిపోతాయి. అసలు మీ గాలి పీల్చుకుని అంటే మీ ఆక్సిజన్ లెవెల్స్, మీ ఆక్సిజన్ ఎంత ఏ స్థాయిలో మీరు తీసుకుంటున్నారో అనేది మీరు చూస్తే, దాన్ని చెక్ చేస్తే అది చాలా లీస్ట్ లెవెల్కి పడిపోద్ది. మీ ఊపిరితిత్తులు సక్రమంగా వర్క్ చెయ్యు. అంటే చేతులారా ఊపిరితిత్తులు ఏం చేసుకుంటున్నాడు అన్నమాట? మానవుడు పాడు చేసుకుంటున్నాడు, చేతులారా పాడు చేసుకుంటున్నాడు, చేతులారా. మళ్ళీ కొత్త ఊపిరితిత్తులు కావాలి. ఎక్కడ అమ్ముతారు? పాలకొల్లు సెంటర్లో అమ్ముతారా? భీమవరం బజార్లో అమ్ముతారా? గూడెం పోతే అమ్ముతారా? ఎవడు అమ్ముతాడు? ఎక్కడ అమ్ముతాడు? ఎక్కడ దొరకవు, ఎక్కడ దొరకవు. ఎక్కడ దొరకనంత విలువైన లంగ్స్ ప్రభు ఇచ్చాడు మనకి, పరలోకపు తండ్రి ఇచ్చాడు మనకి. వాటిని మనం ఏం చేసాం? అవన్నీ అవసరం లేదు. అది స్క్రీన్ అలా ఆపండి, అలా ఆపండి, పాస్ చేయండి ప్లీజ్, పాస్ చేయండి. చూడండి ఆ లంగ్స్ చూడండి, అది కరుదూపం పట్టేసిన. చూడండి ఊపిరితిత్తులు, ఆరోగ్యంగా ఉన్న ఊపిరితిత్తు ఆ పక్కన ఉన్నది. ఇది చూడండి సిగరెట్లు తాగేవాడిది, చూసారా ఎట్టుందో? పాస్ చేయను అన్న దాన్ని, ప్లీజ్ పాస్. ఆ వీడియో పాస్ చేయి సరిపోద్ది. అది పాస్ చేయి ఇప్పుడు. రైట్, ఇప్పుడు చూడండి ఇది ఎవడు ఊపిరితిత్తులు ఇయ్యి? ఎవరిని ఉన్నారు ఇక్కడ సిగరెట్ తాగేవాళ్ళు? చేయి చూపించండి తమ్ముడు, ఎవరిని ఉన్నారా? చుట్ట, బీడీ, సిగరెట్టు ఉన్నారా ఎవరైనా? అట్టుంటాయి. అరే చచ్చిపోదామని ఉందా అందరికీ? నీ కూతుర్ని, కొడుకుని అనాథలను చేసేసి, కట్టుకున్న దాన్ని అనాథం చేసేసి, నీ మీద ఆధారపడిన అమ్మని, నాన్నని అనాథలను చేసేసి చచ్చిపోదామని ఎంతమందికి ఉంది చెప్పండి? ఇప్పుడు ఈ రాత్రి చచ్చిపోదామని ఎంతమందికి ఉంది? చేయి చూపించండి ప్లీజ్. నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను ఈ రాత్రి, ఇంక నాకు వద్దన్నా. మా అమ్మ అనాథ అయిపోవాలి, నా ఫోటో చూసి రోజు ఏడుస్తూ బతకాలి. మా నాన్న పిచ్చోడు అయిపోవాలి, ఎదుగొచ్చిన కొడుకు చచ్చాడని చెప్పి మా నాన్న రోజు ఏడుస్తూ బతకాలి. నా సమాధి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉండాలి. నా పిల్లలిద్దరూ చిన్నపిల్లలు అనాథలు అయిపోవాలి, నన్ను కట్టుకున్నది కూర్చొని ఏడుస్తూ ఉండాలి. ఆ తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాలు కట్టుకున్నది ఏడ్చి ఇంకొకరిని ఎవరినో పెళ్లి చేసుకున్న 3 సంవత్సరాలకు వెళ్ళిపోతే ఈ పిల్లలిద్దరూ జీవితకాలం అంతా తండ్రి లేని వాళ్ళు అయిపోయి, ఆ సవతండ్రిలను సరిగా పట్టించుకోక, అమ్మమ్మ తాతయ్య దగ్గర పెరగలేక, నానమ్మ తాతయ్య ఉంచుకోక, ఏ అనాథాశ్రమంలోకో ఏ హాస్టల్లోకి వెళ్ళిపోయి అక్కడ సరిగా తిండి లేక ఎండిపోయి బతుకుతూ ఉంటే, ఆ పరలోకంలో సిగరెట్లు కాల్చి పరలోకానికి వెళ్తావు కదా, అక్కడ దేవుని సింహాసనం మీద కూర్చొని సిగరెట్లు కాల్చి వచ్చాడు నా బిడ్డ, రా బిడ్డ ఇక్కడ కూర్చోన్నా నువ్వు అని నిన్ను అక్కడ కూర్చోబెట్టుకుంటాడు కదా. అక్కడ నుంచి పిల్లల్ని చూసి హ్యాపీగా పండగ చేసుకుని ఆనందంగా సంతోషిస్తూ, నా పిల్లలు అనాథలు అయిపోయినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నానని అనుకుంటావా తమ్ముడు? నిన్నే అడుగుతున్నా సూటిగా ఈ రాత్రి. నువ్వు చేసే ఒక తప్పుడు పని అంత దరిద్రంగా మారుస్తోంది దేవుడిచ్చిన అందమైన అవయవాన్ని.
దేవుడిచ్చిన అందమైన అవయవం, వెళ్ళ కట్టలేని అవయవం. ఎంత బాగుంది చూడండి అది. దాన్ని ఎలా చేసేసారు చూడండి. ఒక 100 సిగరెట్లు కాల్చేసరికి అలాగ అయిపోద్ది. 100 కూడా అక్కర్లేదు నాకు తెలిసి, ఒక 20-30 సిగరెట్లు కాలిస్తేనే అలా అయిపోద్ది. మీ ఊపిరితిత్తులు, మీ లంగ్స్ అలాగ అయిపోతాయి. కావాలనుకుంటే వెళ్ళి ఇప్పుడు చెక్ చేయించుకోండి, తాగేవాళ్ళందరూ వెళ్ళి చెక్ చేయించుకోండి. అలాంటి భయంకరమైన పరిస్థితికి మీ శరీరం మొత్తం వెళ్ళిపోయి కుళ్ళి 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 చచ్చిపోయే పరిస్థితి వస్తే అవసరమా? అందుకే యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు తెలుసా? కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. మీరు చూస్తున్న ఊపిరితిత్తుల్ని తయారు చేసింది సర్వోన్నతుడైన ప్రభు. అది ఎలా వాడాలో అర్థం కాక పాడు చేసుకుంటున్న వాళ్ళను బాగు చేయడానికి, చీకట్లో ఉన్న వాడిని వెలుగులోనికి తీసుకురావడానికి ప్రభు పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చాడు. పాపము నుండి మనుష్యులను విడిపించడానికి. నా అవయవం, నా ఇష్టం, నేను పాడు చేసుకుంటా, అదిగో నా ఊపిరితిత్తు, నా ఇష్టం, నేను పాడు చేసుకుంటా, నువ్వు ఎవడరా నన్ను అడగడానికి అనే ఒక డైలాగ్ మీ దగ్గర నుంచి వస్తే, సరే నన్ను అయితే అలాగంటావు. ఇప్పుడు నా ప్లేస్లో దేవుడు ఉన్నాడు అనుకోండి, దేవుడు అడగటానికి సరిపోతాడో సరిపోడా? నిన్ను ఎందుకు సరిపోతాడు? తయారు చేసింది ఆయనే కాబట్టి. తయారు చేసింది ఎవరు? ఆయనే కాబట్టి. ఇప్పుడు ఆ ఊపిరితిత్తులు అలా డిజైన్ చేసింది ఎవరు? అంత అందంగా ఆ ఊపిరితిత్తులు డిజైన్ చేసింది ఎవరు? దేవుడు. నెక్స్ట్ లివర్ చూపిస్తాను మీకు. ఊపిరితిత్తులు అయిపోతే, లంగ్స్ అయిపోతే లివర్ దగ్గరికి వెళ్దాం, కిడ్నీ దగ్గరికి వెళ్దాం. బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఎందుకంటే లోపల ఏం జరుగుతుందో మనకు తెలియాలి. లోపల ఏం జరుగుతుందో మనకు అర్థమైతే అప్పుడు అరే నువ్వు గంజాయి కాల్చుకో, సిద్ధాంతం రోడ్డు మీదకి వెళ్ళి లారీ కింద తలెడతావు, పెట్టుకో, ఏం చేసుకుంటావు చేసుకో, కానీ విషయం అర్థం చేసుకో. నీ ఒక్కడి వల్ల ఎంతమంది నష్టపోతారు. మొన్న ఒక పనికిమాలినోడు శుభ్రంగా తాగేసి బండి వేసుకెళ్ళి రోడ్డు మీద పడ్డాడు. ఆ రోడ్డు మీద పడితే ఆ బస్సోడు చూసుకోకుండా ఆ బండిని గుద్దుకుంటూ పోయాడు. ఆ బస్సులో ఉన్న అమాయకులందరూ చచ్చిపోయారు. ఎవడి వల్ల? ఒక్క తాగుబోతోడు కొన్ని వందల కుటుంబాల్ని రోడ్డును పడేశాడు. ఒక్క తాగుబోతోడు కొన్ని వందల జీవితాల్ని ఛిద్రం చేసేసాడు. మన ప్రభుత్వాలకైనా బుద్ధి లేదాయే? తాగి బండి నడపొద్దు అని పనికి మాలిన యదవ స్లోగన్స్ అన్ని ఇస్తారు, కానీ తాగి ప్రభుత్వాన్ని నడపొచ్చా అని ఒక్కడు కూడా ఆలోచించడు. అసలు అది అమ్మడం మానేస్తే వీళ్ళు కొంత కంట్రోల్ అవుతారు. అది అమ్ముతున్నారు, వీళ్ళు కొనుక్కుంటున్నారు, తాగుతున్నారు, వెచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఆ దరిద్రపు ఆదాయం మనకెందుకండి? ఇంకా ఆదాయం జనరేట్ చేయడానికి బోల్డ్ అనే మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలన్నీ మూసే శవాల మీద పేలాలు ఏరుకునే రకాలు మనం. తాగిన డబ్బులే బాగుంటాయి అనుకుంటారు ఇట. మరి ఎవడు ఆడు చేయలేదు, ఈడు చేయలేదు, ఎవడో చేసేవాడు నాకు తెలిసి. ఈ మద్యపానం అనేది అట్టనే ఉంటుంది, ఇంకా అది అలాగే ప్రజల్లోకి వెళ్తుంది. అలాగే తాగుతారు, అలాగే చచ్చిపోతారు. అలాగే ఏ పాపం తెలియని అమాయకులను కూడా ఏం చేస్తారు వీళ్ళు? బలి చేసేస్తారు. ఆడు తాగి చస్తే సరిపోను, ఆడొచ్చి అందరినీ చంపాడు కదా. చంపలేదా? చంపాడు. అంటే నీ ఒక్కడితో పోదుది. నువ్వు అనుకోవచ్చు, అరే ఎందుకు, ఇది మా ఇష్టం కదా అని. సరే నీ ఇష్టమే అంటే నాకేమైనా సరదా? నో, నీ మీద ప్రేమ. ఎందుకు నీ మీద నాకంత ప్రేమ? నువ్వు పాడు కాకూడదు అనే ఒకే ఒక ప్రేమ. ఐ లవ్ యూ అలాట్. ఎస్, ఐ లవ్ యూ అలాట్. నేను నిన్ను ఇష్టపడుతున్నాను కనుక, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక, నీ మీద బాధ్యత కలిగిన సేవకుడిగా నేను మాట్లాడుతున్నాను. నా తమ్ముడు చెడిపోకూడదు అని, నా తమ్ముడు పాడైపోకూడదు అని, నా అన్న పాడైపోకూడదు అని. మేము కాలేజ్ చదువుకునే రోజుల్లో మాకు ఇలా చెప్పేటోడు ఎవడు లేడు. నిజం చెప్తున్నా, మాకెవరు ఇలా చెప్పేటోళ్ళు లేరు. ఇంత ఓపెన్గా, ఇంత స్ట్రైట్గా, ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా గుండెల్లో గుచ్చిపోయేలాగా నాతో మాట్లాడిన వాడు ఎవడు లేడు. మేము కాలేజ్ చదువుకునేటప్పుడు అప్పుడు మా ఫ్రెండ్స్, నాతో పాటు ఉన్న కొంతమంది కూడా ఇలాగే మార్గం తప్పిన వారుగా కొంతకాలం కనబడ్డారు. కానీ నా 24 ఏళ్ల వయస్సులో ప్రభు నన్ను పట్టుకున్నారు. అత్యంత చిన్న వయస్సులోనే ప్రభు నన్ను పట్టుకున్నారు. నా 24 ఏళ్ల వయస్సులో ప్రభు నన్ను పట్టుకోవడం వల్ల, ప్రభు నన్ను ప్రేమించి నన్ను పిలవడం వల్ల, ప్రభు నాకు జ్ఞానాన్ని అందించడం వల్ల, ప్రభు నా హృదయాన్ని తెరవడం వల్ల ఈరోజు నేను ఈ స్థితిలో నిలబడి నా తమ్ముళ్ళు చెడిపోకూడదు అని ఎక్కడికి వెళ్ళినా చాలా క్లియర్గా నీ ఫ్యూచర్ ఇలా ఉంటుందిరా నాన్న అని చెప్పడం మొదలుపెట్టా. నువ్వు స్వీకరించి మారవా నీ ఇష్టం, కానీ నేను నిన్ను ప్రేమించే చెప్తున్నా. నువ్వు బాగుండాలని చెప్తున్నా, నిన్ను ఇష్టపడి చెప్తున్నా, మీ అన్నయ్యగా చెప్తున్నా. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ అనుకొని చెప్తున్నా. అది నా బాధ్యత అనుకొని.
కాబట్టి నేనంటే అడగడానికి సరిపోను అనుకోవచ్చు. మీ అమ్మా నాన్నలు అడిగితే నువ్వెవరు నన్ను అడగడానికి అని అనొచ్చు. కానీ యేసు ప్రభు అడిగితే నువ్వు అనడానికి సరిపోతావా? కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అంటే నీ ఊపిరితిత్తులు డిజైన్ చేసింది ఎవరు? యేసు ప్రభు. ఆయన ఎందుకు డిజైన్ చేశాడు? దాన్ని అలా పొగచూరిపోయేలా చేయమనా? అలా చేశాడా? పొగచూరిపోయేలా చేయమని చేశాడా ఆయన? చేశాడా? కాదు కదా. ఎందుకు చేశాడు? అరే నాయనా, నువ్వు కలకాలం చల్లగా బతకాలి. కలకాలం చల్లగా బతకాలంటే ఏం చేయాలి? మంచిగా ఊపిరి తీసుకోవాలి. మంచిగా ఊపిరి తీసుకోవాలి. మంచిగా గాలి పీల్చుకోవాలి. స్వచ్ఛమైన గాలి నువ్వు పీల్చుకోవాలి. అది పీల్చుకుని నీ అవయవాలన్నీ ఆ గాలి వల్ల ఆరోగ్యంగా ఉండాలి. చక్కటి ఆక్సిజన్ ప్రాణవాయువును పీల్చుకుని నువ్వు కలకాలం ప్రాణాలతో చల్లగా బతకాలి. నన్ను ప్రభు ఇచ్చాడు. కానీ మనిషి ఎటు పోయాడట? వారి అవివేక హృదయము. ఏ హృదయము? అవివేక హృదయము. రెండు హృదయాలు ఉంటాయి. ఒకటి వివేకి హృదయము, రెండోది అవివేక హృదయము. ఒకటి వివేకి హృదయము, రెండోది అవివేక హృదయం. వివేకి హృదయం వివేకంగా ఆలోచిస్తుంది, వివేకవంతంగా మాట్లాడుతుంది. అవివేక హృదయం అవివేకంగానే ఉంటుంది. దానికి జ్ఞానం అందదు. ఇంకా జ్ఞానం అప్పదు. అరే నేను చేతులారా కూర్చున్న కొమ్మను నరుక్కుంటున్నాను, చేతులారా నా జీవితాన్ని నేనే పాడు చేసుకుంటున్నాను, చేతులారా నేను మూర్ఖత్వంలోకి వెళుతున్నాను. మీకు ఈ మత్తు కొంతకాలమే, తర్వాత చాలా తీవ్రమైన నష్టానికి తీసుకెళ్తుంది. ఏదైనా అంతే. వ్యసనానికి ఒకసారి లోనైనప్పుడు బాగానే ఉంటుంది, కానీ చీకటి లోపలికి లాక్కెళ్ళిపోతుంది నిన్ను. పాపం అనేది ఎంత ప్రమాదకరమైందో తెలిసిన వాడు గనుకనే ప్రభు వద్దన్నాడు. ఆయన ఇష్టం లేక కాదు. ఒకవేళ మంచిదైతే ఆయన అనుమతించేవాడు. మంచిది కాదు కాబట్టే ప్రభు వద్దన్నాడు. ప్రభు వద్దన్నాడు అంటే మనం ఆలోచించాలి. సాతానేమో చేయమంటాడు, ప్రభు ఏమంటాడు? వద్దురా నాన్న, అది వద్దు నాన్న నీకు అంటాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి వద్దు అంటున్నాడు. ఒకవేళ అవసరం అయితే తినమంటాడు, అవసరమైతే తాగమంటాడు. మంచిదైతే తినమంటాడు, మంచిదైతే తాగమంటాడు, మంచిదైతే చేయమంటాడు. చెడ్డదైతే ఖచ్చితంగా ప్రభు ఏమంటాడు? వద్దంటాడు. అందుకే అన్నాడు, సత్యమును గూర్చి ఏమిస్తాను నేను ఈ ప్రపంచంలో? సాక్ష్యం ఇస్తాను. సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టాను. సో నీ అద్భుతమైన దేహం, అందమైన దేహం, ఈ లోకములోకి నిజమైన వెలుగొచ్చి ఈ అవివేక హృదయము అంధకారమయమాయను అని ఉంది. చూడండి అక్కడ 22వ వచనం, రోమాపత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. వారి అవివేక హృదయము ఏమాయను? అంధకారమాయను. వారి అవివేక హృదయము అంధకారమయమాయను. అంటే అంధకారం అంటే అర్థం ఏంటి చెప్పండి? అంధకారం అంటే ఏంటి? చీకటి. అంధకారం అంటే ఏంటి? చీకటి. గాఢాంధకారం ఎక్కడుంది ఇప్పుడు? బయట లోపల? బయట లోపల? లోపల ఉంది. అమ్మా, బయట ఉన్న చీకటిని ఇందా కొవ్వొత్తి వెలిగించామా? మీరు సెల్ ఫోన్ లైట్లు వేసారా? లేకపోతే ఈ లైట్లన్నీ వెలుగుతున్నాయా? థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టాడా? కరెంట్ ఉందా? మన అందరి ఇళ్లలో కరెంట్ ఉందా? ఈ కరెంటు వల్ల ఇంట్లో ఉన్న చీకటి పోద్ది. మరి ఒంట్లో ఉన్న చీకటి ఎట్ట పోద్ది చెప్పండి? మీరు చెప్పండి. ఇంట్లో ఉన్న చీకటి పోద్ది. ఇంట్లో ఉన్న చీకటి క్యాండిల్ వెలిగిస్తే పోద్ది, లైట్ వెలిగిస్తే పోద్ది, ఇంకోటి ఏదైనా వెలిగిస్తే పోద్ది. ఓకే, బట్ మన ఒంట్లో ఉన్న చీకటి ఎట్టా పోతుంది? ఎలా పోతుంది? అందుకే యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది ఇంట్లో ఉన్న చీకటి పోగొట్టడానికి కాదు, ఒంట్లో ఉన్న చీకటి పోగొట్టడానికి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఒంట్లో ఉన్న చీకటి పోగొట్టడానికి వచ్చాడు. మనం ఏం చేస్తాం? ఇంటి మీద కడతాం, అదిగో స్టార్. మంచిదే, కట్టండి, తప్పులేదు. సింబాలిక్గా కడితే తప్పేమీ కాదు. స్టార్ ఎవరైనా కట్టుకోవచ్చు సింబాలిక్గా. ఎందుకు స్టార్ కడుతున్నాం? ఒకప్పుడు యేసుప్రభు పుట్టినప్పుడు మాకు నక్షత్రం ఉదయించింది, ఓకే, అందుకని మేము కూడా ఏం కట్టాం? స్టార్ కట్టాం. ఇప్పుడు నువ్వు ఎంత పెద్ద స్టార్ కడితే ప్రభు అంత హ్యాపీ ఫీల్ అవుతాడా? ప్రభుకి హ్యాపీయా? అబ్బా, నా పిల్లలు ఊరి పొలిమేరల్లో పెద్ద స్టార్ కట్టేశారు అని ప్రభు పరలోకం నుంచి చూసి బ్యాటరీ లైట్ వేసుకుని చెక్ చేసుకుని, ఈ ఊరు వాళ్ళు కట్టారు, కొడమంచుల వాళ్ళు కట్టారా, ఆతంటోళ్ళు కట్టారా, పాలకొళ్ళు వాళ్ళు కట్టారా, భీమవరం వాళ్ళు కట్టారా, నరసాపురం వాళ్ళు కట్టారా అని అలా చూసుకుని మాటేరు వాళ్ళు కట్టారా అని ఆనందపడతాడా ఆయన? అబ్బా, ఈ కొడమంచులు మాటేరుల కంటే ఎక్కువ కట్టారండి, సూపర్, నా కొడమంచుల పిల్లలు పెద్ద స్టార్ కట్టారు, ఎందుకని నాకు హ్యాపీగా ఉంది. అబ్బా, ఈ మాటేరోళ్ళ కంటే ఆచంటోళ్ళు ఇంకా పెద్దది కట్టారండి, బా మా పిల్లలు ఆచంటోళ్ళు చాలా గొప్ప పిల్లలు అని అనుకుంటాడు ఆయన. మరి ఏమనుకుంటాడు ఆయన? చెప్పండి, ఏమనుకుంటాడు? స్టార్ అక్కడ కాదు, నువ్వే స్టార్. నువ్వేమో బోరుకొచ్చేసావు, స్టార్ కడుతున్నావు. బోరుకొచ్చిన బండిలాగా అయిపోయి స్టార్లు కడుతున్నావు. ఏందో మరి నాకు అర్థం కాదు. నువ్వు ముందు స్టార్ లాగా వెలగాలి. నువ్వు స్టార్, నువ్వు రియల్ స్టార్. నువ్వు అర్థమైందా?
ఊరి చివర పొలిమేరలో ఇంత పెద్ద స్టార్ కట్టి ఈ యూత్ పేరు ఆ యూత్ పేరు రాసుకోవడం కాదు. ఆ యూత్ అసలు స్టార్ లాగా వెలుగుతుందా లేదా, అది ప్రభు అది చూస్తాడు. ఆయన నీ హృదయంలోనే చీకటి పోవాలని చూస్తున్నాడు. అంతేనా? హృదయంలో చీకటి పెట్టుకుని హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్ అంటే ప్రభు ఏమంటాడు? చిన్నవర్మై అంటాడు. అట్నే అంటాడు మరి ఆయన. ఎందుకంటే ఆయన వచ్చిందే ఎందుకు? నీలో ఉన్న చీకటిని తీసేయటానికి, నీలో ఉన్న చీకటిని తీసేయటానికి. చీకటి తీసివేయబడితే మనం వెలుగుమయమైపోతాం. వెలుగుమయమైపోతే వివేకం వచ్చేస్తుంది. సత్యం లోపలికి వెళితే అసత్యం బయటికి పోద్ది. సత్యం లోపలికి వెళ్తే అసత్యం ఏమైపోద్దమ్మా? బయటికి వెళ్ళిపోద్దమ్మా. అంటే ఈ బాడీలో, అంటే ఉదాహరణకి ఈ బాటిల్లో నేను మురికి నీరు పోసాను అనుకోండి, బాటిల్ లోపల వాటర్ మీకు ఎలా కనబడుద్ది? నల్లగా కనబడుద్ది. ఇప్పుడు నేను ఈ బాటిల్ మూత ఓపెన్ చేసి ఆ మురికి నీరు అంతా కింద ఇలా ఒలకపోసేసి మళ్ళీ ఈ బాటిల్లో మంచి నీళ్లు పట్టి ఇక్కడ పెట్టాను అనుకోండి, క్లీన్ చేసిన తర్వాత ఈ బాటిల్లో ఉన్న మంచి నీటి వలన ఈ బాటిల్కి ఏమొచ్చింది? విలువ వచ్చింది. దీని రేట్ ఎంత ఇప్పుడు? ఎంత? 20 రూపాయలు అయింది. ఈ బాటిల్లో మంచినీరు పోయగానే ఈ బాటిల్ రేట్ ఏమైంది? పెరిగిపోయి 20 రూపాయలు అయిపోయింది. ఇప్పుడు ఈ బాటిల్ ఓపెన్ చేసేసి ఈ బాటిల్లో ఉన్న మంచినీరు ఒలకబోసేసి ఈ బాటిల్లో కుళ్ళు నీరు బట్టి ఆ కుళ్ళు కాలువ దగ్గరికి వెళ్ళి ఆ బాటిల్లో ఉన్న కుళ్ళు కాలువలో నీరు ఈ బాటిల్లోకి ఎక్కించి ఇది మూత పెట్టి తెచ్చి నీ దగ్గర పెట్టా. ఎంత కొంటావు చెప్పు? ఎంత కొంటావు? దీని రేట్ ఎంత అంటావు? పావలకు కూడా కొనవు. ఎందుకు? ఇందులో సరుకు మారగానే దీని రేట్ ఏమైపోయింది? తగ్గిపోయింది. ఇందులో కుళ్ళు నీరు పోసానా, దీని విలువ ఏమైపోయింది? అమాంతం పడిపోయింది. ఇప్పుడు ఇందులో మంచినీరు పోసా, దీని విలువ ఏమైంది? 20 రూపాయలు అయింది. ఇప్పుడు ఈ మంచినీరు అంతా కింద ఇలా ఒలక పోసేసి ఇందులో లీటర్ పెట్రోల్ పోసా. ఈ బాటిల్ రేట్ ఎంత అయింది? ఇప్పుడు ఎంత అయిందమ్మా? దాదాపు 120 రూపాయలు అయిపోయింది. 20 కాస్త అమాంతం ఎంత పెరిగిపోయింది? 100 రూపాయలు పెరిగిపోయింది. చూసారా? ఇప్పుడు ఈ బాటిల్లో ఉన్న పెట్రోల్ వాళ్ళకి పోసేసి ఇందులో శ్రేష్టమైన ఒలేవ నూనె పోసా. ఎంత అయింది? 1200 అయింది. శ్రేష్టమైన ఒలేవ నూనె పోసా ఈ బాటిల్లో. ఎంత అయింది ఇప్పుడు దీని రేటు? 1200 అయింది. ఇప్పుడు నీ గురించి నువ్వు ఆలోచించుకో, నీ రేట్ ఎంత చెప్పు? ప్రభు నీకు రేటు కడితే నీ రేట్ ఎంత? నేను అదే అడుగుతున్నా ఈ రాత్రి. ప్రభు నీకు రేటు కడితే నీ రేట్ ఎంత? ఎంత ఎంత? ప్రభు దృష్టిలో నీ విలువ ఎంత? నీ రేట్ ఎంత? అంటే నన్ను అడిగితే కుళ్ళు నీరు కూడా లేనంత ఖాళీ బాటిల్ అంత. చాలా మందిది కుళ్ళు నీరు పోసిన బాటిల్ ఎంత? ఎవడైనా కొంటాడా? ఎవడు కొండో? దీనికి విలువ ఏమైనా ఉంటుందా? కుళ్ళు నీరు పోస్తే విలువ ఉంటుందా? ఉండదు. ఎందుకు పనికిరాదు అది. కనీసం పొద్దునే పట్టుకెళ్ళడానికి కూడా పనికిరాదు ఎవడికి. అంత దరిద్రం అయిపోయింది నీ జీవితం. ఎందుకు ఈ రకంగా నీ జీవితం తయారైందంటే కారణం ఎవరో? సాతానా? చెప్పు. సాతానేనగా? ఆడి మీద వేసేయి. ఆడొకడు ఉన్నాడు కదా, ఏం చేసినా బస్సు రాకపోతే సాతానుగాడు, బండిలో పెట్రోల్ అయిపోతే సాతానుగాడు, మీ ఆయన టైంకి ఇంటికి రాకపోతే ఆడో సాతానుగాడు. ఏంటి? ఇంక ఏది పడితే అది ఎవడి మీద నెట్టేస్తాం మనం? ఆడొకడు దొరికాడు సాతానుగాడు, ఆడి మీద నెట్టేస్తాం. నీ బతుకు సర్వనాశనం అయిపోవడానికి కారణం సాతానుగాడా నువ్వే దౌర్భాగ్యుడా అంటాడు దేవుడు. నేను అంటలేదు సుమా, బాధపడకు. ఏమంటాడు? అరే నువ్వేరా దౌర్భాగ్యుడా, నీ బతుకు నాశనం అవ్వడానికి కారణం నువ్వేరా. వాడి మాట ఎందుకు విన్నావు? వాడి మాట వినకపోతే నా మాట వినుంటే నీ జీవితం ఎలా ఉండేది? అద్భుతంగా ఉండేది. ఒకరోజు నేను రాజమండ్రిలో మన సంఘం ఉంది కదా, ఒక చెల్లె మా సంఘానికి వచ్చి అన్నయ్య, కొంచెం మా చుట్టాల అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడు అన్నయ్య, వారు మీ వాక్యాలు వింటారు, ఒక్కసారి వచ్చి ప్రార్థన చేసి పోండి అన్నయ్య ప్లీజ్ అన్నయ్య అంది. అంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. అంటే నేను ఆ రోజు ఆరాధన ముగించుకొని పోతూ హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థన చేద్దామని చెప్పేసి గది లోపలికి వెళ్ళా. ఆ గది లోపల ఐసీయూలో ఉన్నాడు. ఆ హాస్పిటల్లో డాక్టర్ గారు వాళ్ళందరూ నాకు బాగా తెలుసు. అంటే రాజమండ్రిలో చాలామంది నాకు బాగా తెలుసు. సో లోపలికి వెళ్ళగానే వాళ్ళందరూ వచ్చారు, లోపలికి తీసుకెళ్లారు. ఏంటి సార్ ఏంటి పరిస్థితి అని అడిగితే సార్ వీడు చాలా భయంకరంగా కైనీలు తినేవాడు సార్ అన్నారు. చాలా భయంకరంగా ఏం తినేవాడు? కైనీలు తినేవాడు. అంటే కైనీ అంటే ఎలాగా? స్టైల్గా సినిమా హీరో వేసినట్టు
కొడతారు. స్టైలు ఇలా కుట్టి ఇలా నలిపి ఇలా చుట్టి చక్కగా లాగేసి దోళ్ళలాగా అందులో పెడతాడు. అప్పుడు అంటాడు, మాట కూడా సరిగ్గా రాదు దరిద్రుడికి. ఆడి దగ్గరికి వెళ్ళి కానీ మాట్లాడేమా తుమ్ములు ఆ దరిద్రం అంతా మన మీద పడిపోద్ది, ఆ తుంపరంతా మన మీద పడిపోద్ది. సో అలాగా 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు సంవత్సరాలు 10 సంవత్సరాలు గడుస్తాయి. నీకున్న ఇమ్యూనిటీని బట్టి, నీకు దేవుడిచ్చిన శక్తిని బట్టి కొంతకాలం బాగానే నడుస్తుంది. ఒకరోజు పొద్దునే బ్రష్ తీసుకుని బ్రష్ చేస్తున్నాడంట. అంటాడు కదా, ఇల్లా అనేస్తాడు, ఏదో పెద్ద చింత చెట్టు రంపంతో కోసినట్టు. అంత అవసరం లేదు. పళ్ళుకి పేపర్ మీద పెన్సిల్తో ఎలా రాస్తాం మనం? గట్టిగా నొక్కి రాసేస్తామా? ఎలా రాస్తాం? జస్ట్ అలా తేల్చి. బ్రష్ కూడా అలాగే చెయ్యాలి. పళ్ళా లేకపోతే పారలాయి ఇష్టం వచ్చినట్టు రాపాడించేయడానికి. స్మూత్గా తోమాలి వాటిని, నీట్గా అందంగా. మొత్తం మీద అనేసాడు, అల్లా అంటుంటే కైని పెట్టుకుంటాడు కదా రోజున. బొగ్గలోంచి బెస్ వచ్చేసింది, దరిద్రం వదిలిపోయింది. ఇప్పుడు కుయ్యో మొర్రో అంటుంటే హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఏంద్రా నాయన కథ అంటే నీకు క్యాన్సర్ రా అన్నారు. ఏమన్నారు? నీకు క్యాన్సర్ రా అన్నారు. ఎందుకు వచ్చింది క్యాన్సర్? కైని రోజు లాగి పారతో పెట్టినట్టు పెట్టావు. ఏమైంది మరి? పోయింది, బొగ్గ పోయింది, పెదాలు పోయినాయి, అన్నీ పోయినాయి. ఇప్పుడు ఎవడికి దండం పెడతావు? ఎవడికి తిరిగి దండం పెడతావు నువ్వు? ఇప్పుడు నేను వెళ్ళి ప్రార్థన చేస్తే వచ్చేద్దా కొత్త బొగ్గ? ప్రభువా ఈడికి కొత్త బొగ్గ ఇచ్చేయి ప్రభువా, ప్లీజ్ ప్రభువా. ఈ పాత బొగ్గ తీసే ప్రభువా, కొత్త పెదవి వేసేయి ప్రభువా. ఎందుకంటే ప్రభువా ఈడి కోసం కైని ఎదురు చూస్తుంది ప్రభువా. పాప అనవసరంగా కైని కంపెనీడు దివాలా తీసేస్తాడు ప్రభువా. ఎవడు తినకపోతే పాపం ఆడు ఎలా బతుకుతాడు చెప్పండి? ఆయన బతికించడం పుణ్యకార్యమే కదండి. మరి మీ అందరి పెళ్ళాల పుస్తులు తెంపేసి వాళ్ళ పెళ్ళానికి పెద్ద నెక్లెస్ చేయించుకుంటాడు, లేకపోతే పెద్ద వజ్రాల హారం చేయించుకుంటాడు వాళ్ళ ఆవిడికి. వీళ్ళందరూ పుస్తులు తెంపేసి ఆడికి సాయం చేయాలి. అందుకని రోజు ఏం తినాలి? కైని తినాలి. అందుకని కొత్త బొగ్గ దేవుడిచ్చేయాలి. బొగ్గ పాడు చేసుకోవడం మన చేతిలో ఉంది, కానీ కొత్త బొగ్గ చేయడానికి ఎవడో ఈ ప్రపంచంలో లేడమ్మా. ఎంత అందమైన బొగ్గలు ఇచ్చాడమ్మా దేవుడు మనకి, ఎంత అందమైన పెద్దలు ఇచ్చాడమ్మా దేవుడు మనకి. చక్కగా లిప్స్టిక్లు వేసి తిరుగుతున్నారు మీరు. ఇంత అందమైన పెదాలు దేవుడు మనకిస్తే ఆ పెదాలను ఏం చేసాం? పాడు చేసేసాం కదా, నల్లగా అయిపోతాయి. పాడు చేసాం, నాశనం చేసాం. అందమైన దేహం ఏం చేసాం? సర్వనాశనం చేసాం. అందుకే ఈ సెమినార్కి ఒక పాట రాశా దేహం గురించి. జనవరి 12 నుంచి 16, 17 వరకు మన రాజమండ్రి దగ్గర బలభద్రపురంలో జరుగుతాయి సెమినార్స్. 9 నుంచి రాత్రి 9 వరకు వాక్యంతో తడిసి ముద్దయిపోతారు. ప్రతిరోజు వాక్యం ఉంటుంది. సంక్రాంతి పండుగల్లో వీలున్న వాళ్ళందరూ తప్పకుండా రండి, కనీసం ఒక్కరోజైనా వచ్చి పాల్గొనండి. అక్కడ పొద్దున్నుంచి సాయంత్రం వరకు వాక్యం ప్రకటింపబడుతూనే ఉంటుంది. సో ఈ రీతిగా శరీరాల్ని పాడు చేసుకుంటున్న వాళ్ళకి మెలకువ నేర్పించడానికి ఎవరు వచ్చారు? యేసుప్రభు వచ్చారు. ఆయన చేసిన శరీరం ఇది, ఆయన ఇచ్చిన దేహం ఇది. నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలోనికి జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ ఆయను. మిమ్మల్ని అడుగుతున్నాను సూటిగా, ఒక్క తల వెంట్రుక తయారు చేయగలరా మీరు? ఒక్క తల వెంట్రుక తయారు చేయగలరా మీరు? తయారు చేయలేరు. తమ్ముళ్ళు ఎంతమందికి బైకులు ఉన్నాయి నాన్న? చేయి చూపించండి. ఉన్నాయి కదా అందరికీ బైకులు. లేకుండా ఉంటే ఏంటి, అమ్మ నాన్న ముక్కుపిండేనో కొనేసుకుంటారు మీరు. సరే, అందరికి బైకులు ఉన్నాయి కదా. ఇప్పుడు మీ బైకుల్లో ఒక లారీ కిరసనాయిలు తెప్పించి అందరి బైకుల్లో ఫ్రీగా 3 లీటర్లు పోయించుకుంటారా? ఎంతమంది బైకులో నేను కిరసనాయిలు పోస్తే పోయించుకుంటారు? చేయి చూపించండి. ఎవరిని ఉన్నారు ఇక్కడ? ఎవరిని ఉన్నారా? ఎవ్వరు లేడు. ఎందుకు లేరు చెప్పండి, ఎందుకు లేరు? బైక్లో కిరసనాయిలు పోస్తే బైక్ ఏమైపోద్ది? పాడైపోద్ది. అంతేనా? అందులోంచి పొగలు వచ్చేస్తాయి, ఇంజిన్ మొత్తం నాశనం అయిపోద్ది, దాని ఆర్పిఎం మొత్తం పనికి రాకుండా దాని వాల్యూ పడిపోద్ది, పవర్ తగ్గిపోద్ది. అందుకే బైక్ లోపల పొయ్యకూడదు కనుక బైక్ లోపల ఏం పోయొద్దు?
కిరోసిన్ పోయొద్దు. పోనీ అలా అని పాలకొల్లు వెళ్ళి ఆ దెబ్బ రొట్టెలో ఇచ్చి తేనె పానకం తెచ్చిపోద్దాం ఏంటి? తియ్యగా ఉంటుంది. పాలకొల్లు దెబ్బ రొట్టెలో నంచుకోవడానికి తేనె పానకం డబ్బాలు ఇస్తాడు కదా, బాటిళ్ళు. అది తెచ్చిపోద్దామా? ఎందులో? బైక్లో. స్టార్ట్ అవుతుందా? పని చేస్తుందా? అంటే బైక్లో ఏం పోయాలి బిడ్డ? పోయకూడదు కదా బిడ్డ. బైక్లో ఏం పోయాలి? పెట్రోల్ మాత్రమే పోయాలి. కిరసనాయిల్ పోయకూడదు, పానకం పోయకూడదు, చెత్త చెదారం పోయకూడదు. అది కేవలం పెట్రోల్కు మాత్రమే నియమించబడింది. మరి నీ పొట్టలో ఏం పోయాలి? పొట్టలో ఏం పోయాలి చెప్పు? ఏం పోయాలి నీ పొట్టలో? మందు వేయాలా? బీరు వేయాలా? మరి ఏమేయాలి? పొట్టలో వేయవలసినవి ఆహార పదార్థాలు మాత్రమే. ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చెదరు అన్నాడు. లివర్ సిరోసిస్ వచ్చేస్తే, లివర్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తే చాలా భయంకరంగా మారిపోద్ది మీ లివరు. ఆ ఫోటోలు కూడా చూపిస్తారు, స్క్రీన్ మీద చూడండి. మీ లివర్ ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, అనారోగ్యం బారిన పడినప్పుడు మరోలా ఉంటుంది. లివర్ కానీ ప్రాబ్లం వచ్చిందా, దాన్ని క్లియర్ చేయడం అంత ఈజీ కాదు, చాలా కష్టం, చాలా కష్టం. అన్ని రకాల వ్యవస్థలు దెబ్బైపోతాయి ఒక్క లివర్ ప్రాబ్లం వస్తే. ఒక్క లివర్ ప్రాబ్లం వస్తే మొత్తం వ్యవస్థలన్నీ ఏమైపోతాయి? దెబ్బైపోతాయి. ఇంకెందుకు పనికిరాదు శరీరం. మీకు విషయం చెప్పనా? శరీరంలో అత్యంత ప్రధానమైన అవయవం గుండె అనుకుంటారు అందరూ, హార్ట్ అనుకుంటారు అందరూ. నో, హార్ట్ కంటే కూడా ప్రధానమైన అవయవం ఏంటి? లివర్, కాలేయం. దాన్ని మించింది లేదు శరీరంలో. అంత గొప్ప పనులు చేస్తుంది అది. అంత గొప్ప పనులు చేసే లివర్ని ఏం చేస్తాం మనం? మందేసి, కళ్ళు దాగి, బ్రాందీ, విస్కీ, రమ్ము, జిన్ను, చెత్త చెదారం లోపల పోసేసి అంత అందమైన హెల్దీ లివర్ని కాస్త ఎలా చేసాం? ఇదిగో అది నల్లగా ఉన్నదే మంచిదమ్మా. ఇక్కడ అక్కడ నల్లగా ఉన్నదే మంచిది, హెల్దీ లివర్ అది. నలుపు నల్లగా ఉన్న కనుక ఇలా చేసేద్దాం అనుకున్నాడు కొంప తీసి. ఇది పాడైపోయిన లివర్, ఇది పాడైపోయిన లివర్. రోజు తాగి రోజు దానికి ఇదే పోస్తుంటే ఫిల్టర్ చేసి దాన్ని ఎలా క్లియర్ చేయాలో తెలియక దానిలో దాచుకుని అలా చెడిపోద్ది మన లివర్, అలా పాడైపోద్ది మన లివర్. ఇప్పుడు ఆ లివర్ తయారు చేయాలనుకుంటే ఎవరు తయారు చేస్తారు చెప్పండి? పాలకొల్లు ఏమైనా తయారు చేసేవాళ్ళు ఉన్నారా? మీ ఆచంట్లో ఉన్నారా తయారు చేసేవాళ్ళు? పోనీ కొడమంచులో ఉన్న స్పెషలిస్టులు, లివర్ తయారు చేసే స్పెషలిస్టులు. అవుతుందా? అవదమ్మా. ఎవడెవడు ఇస్తే మంచిదే, కానీ ఎవడెవడు నీకు దానం చేయడు ఎవడును. అంత ఈజీ కాదు. ఎల్ షేప్లో కోసి పడేస్తాడు మొత్తం పొట్ట. లివర్ ఆపరేషన్ అయితే నరకం చూసేయాలి నువ్వు. అంత ఈజీ కూడా కదా, లక్షల్లో ఖర్చు అవుతాయి డబ్బులు. చాలా పెద్ద ప్రాసెస్ అది. కానీ పాడు చేసుకోవడం మాత్రం చాలా ఈజీగా పాడు చేసుకోవచ్చు లివర్ని. కానీ దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలంటే చాలా చాలా కష్టం. ఎంతమంది తాగేవాళ్ళు, అరే మీరు తాగడం మొత్తం ఎక్కడం చూసుకుంటున్నారు తప్ప లోపల వ్యవస్థ మొత్తం కుళ్ళిపోతుందన్న ఇంగిత జ్ఞానం లేకపోతే ఎట్టా? తాగడం బాగానే ఉంది, మత్తు బాగానే ఎక్కుతుంది, ఊగడం బాగానే ఊగుతున్నారు, పొద్దునకి నీరసం వస్తుంది, లేచి మళ్ళీ హ్యాంగ్ ఓవర్ పెగ్గేస్తున్నారు. ఒక రకం పెగ్గలు కాదు, మళ్ళీ ఈ పెగ్గలకు కూడా దిక్కుమాలి పేర్లు. స్టార్టింగ్ పెగ్గు, మిడిల్ పెగ్గు, హ్యాంగ్ ఓవర్ పెగ్గు, గాడిద గుడ్డు పెగ్గు, ప్రతిదానికి పేర్లే. సరే హ్యాంగ్ ఓవర్ పెగ్గేశారు, అన్ని పెగ్గలేసి దాన్ని అలా తగలేశారు. పోనీ ఇదొక్కడు ఆగిపోయిందా? కిడ్నీలు ఎంత ప్రమాదకరమైన పరిస్థితి. డయాలసిస్ పేషెంట్లు ఉంటారు, వెళ్ళి చూడండి ఒకసారి. డయాలసిస్ చేసే పేషెంట్లు ఉంటారు, ఇక్కడ కానీ చిన్న మిషన్ వేసి మొత్తం రక్తాన్ని బయటికి తీస్తారు. మొత్తం రక్తాన్ని బయటికి తీసి క్లీన్ చేసి మరలా ఎక్కిస్తుంటారు. నీ రక్తం మొత్తం మిషన్లోకి వెళ్ళి శుద్ధి అయ్యి మళ్ళీ నీ ఒంట్లోకి వస్తుంటుంది. అసలు పగోడుకు కూడా రాకూడదా బాధ. దాదాపు ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో కొంత సపోర్ట్ చేసినా వారానికి 3 సార్లు లేదా 2 సార్లు డయాలసిస్ చేయించాల్సి వస్తుంది. అంటే నీ కిడ్నీ చేసే పని మానేస్తే, స్క్రీన్ మీద కిడ్నీ చూపించండి. ఇప్పుడు కిడ్నీ చేసే పని మానేస్తే
మిషన్ ద్వారా నువ్వు డయాలసిస్ చేసుకోవాలి. నీ రక్తం శుద్ధీకరించే పని కిడ్నీలు చేస్తాయి. ప్రతి గంటకి ప్రతి నిమిషానికి అవి పని చేస్తూనే ఉంటాయి. లీటర్ల కొద్ది రక్తాన్ని అవి శుద్ధీకరిస్తూ ఉంటాయి. లీటర్ల కొద్ది రక్తాన్ని సో అవి శుద్ధీకరిస్తూ ఉంటాయి. చూడండి, మీ కిడ్నీస్ చిక్కుడు గింజల మాదిరిగా ఉంటాయి. చిన్నవి చిక్కుడు గింజల మాదిరిగా ఉంటాయి మన కిడ్నీలు. ఇవి లోపల ఇవి ఏమైనా తయారు చేయగలరా మనం? ప్రభు చేసినవేగా, దేవుడు చేసినవేగా. ఇవి కానీ పాడైపోయినాయి అనుకోండి, డయాలసిస్ మొదలెట్టాలి. మీ ఒంట్లో ఉన్న రక్తం అంతా మిషన్లోకి వెళ్తుంది. మిషన్ నుంచి మళ్ళీ శుద్ధీకరించబడి ఇందులోకి వస్తుంది, మీ దేహంలోకి వస్తుంది. వారానికి ఒక్కసారికి ఆ మెటీరియల్ కొనుక్కోవడానికి, ఆ వస్తువులు, ఆ థింగ్స్ కొనుక్కోవడానికి 2500 రూపాయలు ఖర్చు అవుతుందట. ఇది గవర్నమెంట్ ఆరోగ్యశ్రీలో ప్రొవైడ్ చేసినా కూడా. ఈ 2500 వారానికి ఎంత? 5000. 3 సార్లు చేయించుకునే వాడికి ఎంత? 7500. ఒక వారానికి 7500 అయితే నెలకి ఎంత అవుతుంది? 4 వారాలు అంతేనా? 4 వారాలంటే ఎంత అవుతుంది? దాదాపు 30,000. మీ సంపాదన 30,000 ఉంటుందా? ఒకవేళ సంపాదన 30,000 ఉన్నా వారం ఈ కర్మ అనుభవించాల్సిన పరిస్థితి అవసరమా? తాగినప్పుడు ఇవన్నీ తెలియవు, వ్యసనాల బాట పట్టినప్పుడు ఇవన్నీ తెలియవు, పానపరాగలు, గుట్కాలు, మట్టకాలు వేసినప్పుడు ఈ బాధలు తెలియవు, ఈ గంజాయి కాల్చినప్పుడు ఈ బాధలు తెలియవు. కానీ ఒక్కసారి పరిస్థితి అదుపు తప్పి కిడ్నీ ఇలా మారిపోయిందా, అంత అందమైన కిడ్నీ ఇంత దరిద్రంగా మారిపోద్ది. ఇంకెవ్వడూ బాగు చేయలేడు నిన్ను, ఎవ్వడూ బాగు చేయలేడు. కిడ్నీలు బయట దొరకవు ఆటోమొబైల్ షాపుల్లో కొనుక్కు తెచ్చి చేసేసుకోవడానికి. పోనీ ఎవరిదైనా ట్రాన్స్ఫర్ చేయించేసుకుందామంటే అంత ఈజీ కాదు. 25 లక్షల నుంచి 30 లక్షలు ఖర్చు అవుద్ది. ఉన్నాయా డబ్బులన్నీ? పెట్టగలవా? 25 నుంచి 30 లక్షలు ఖర్చు పెడతావా? ఎందుకు అవసరం ఇదంతా? ఇది చేతులారా ఈరోజు యవనస్తులు చేస్తున్న పని. చెప్పేటోడు లేక వారి అవివేక హృదయం ఏమైపోయింది? అంధకారం అయిపోయింది. గనుక తమ చేతులారా తమ జీవితాల్ని తామే ఏం చేసుకుంటున్నారు? పాడు చేసుకుంటున్నారు. నేను కూడా అరే ఇంతమంది వినేశారు మారిపోతారు అని అనుకొని చెప్పట్లా. నాకు తెలుసు చాలామంది చెవిటోడు ముందు శంఖ ఊదినట్టే. ఇక్కడ వింటాడు, మళ్ళీ వెళ్ళాడు, పని ఆడిదే అంటే ఆడి నమ్మకం ఏంటంటే నా కిడ్నీ పాడవదండి. మరి నీది కాంక్రీట్ కిడ్నీ, నీది పిక్క సిమెంటు ఇసుక వేసి అందులో ఊస ముక్కలు వేసి కాంక్రీట్తో తయారు చేశారు మీ అమ్మ నాన్న నీ కిడ్నీని. అందుకని ఇది పాడవదు. ఏంది సారీ, అదో పిచ్చి ధైర్యం. మా లివర్ బాగుంటుందండి, మా లివర్కి ఏం కాదు, మేము మళ్ళీ పనికి మాలిన ఎదవలు తగులుతారు మీకు. రాత్రి ఎలా చెప్పాడండి అతనంటే అతను అలాగే చెప్తాడు రా. ఇప్పుడు మన లివర్ పాడవుతున్నాడా? లివర్ పాడవకుండా ఉండాలంటే ఏం చేయాలి తెలుసా? మందు తాగేటప్పుడు కోళ్ళు ఎవరో మేకలు ఎవరో తినేయాలిరా. అలా తినేస్తే మందు పాడవదరా అంటాడు ఈ పనికి మాలోడు, ఏదో పెద్ద శాస్త్రవేత్తలాగా. అవతలోడు ఈయన్ని నమ్మేస్తాడు. నమ్మేసి అయితే ఈసారి మందు తాగినప్పుడు ఏం చేద్దాం? కోళ్ళు ఎవరిలో మేకలు ఎవరిలో పెట్టుకుని అవి తింటూ ఇది తాగేద్దాం. అప్పుడు ఆ మందు మోసపోయి మనల్ని ఎవరిని పాడు చేయకుండా మనం తినలు ఎవరిని పాడు చేసేద్దాం. బాబా ఏమి శాస్త్రవేత్తలు, ఏమి శాస్త్రవేత్తలు. నీ లివర్ను పాడు చేయకుండా దాని లివర్ను పాడు చేస్తే తెంగరోడా, నువ్వు తిన్న లివరు ఆహార పదార్థం జీర్ణ వ్యవస్థలోకి వెళ్ళి అరిగిపోద్ది. ఇప్పుడు ఈ మందు అది కలిపి అరిగి 2 కలిపి లివర్ దగ్గరికి వెళ్తాయి. ఆ 2 కలిపి కిడ్నీ దగ్గరికి వెళ్తారా తెంగరోడా. అది దీన్ని పాడు చేయడం కాదు, డైరెక్ట్ నీ లివర్నే పాడు చేద్దే, నీ కిడ్నీనే పాడు చేద్దే. తెలుసుకో, తెలియకపోతే నేర్చుకో, లేదా వెళ్ళి మళ్ళీ బళ్ళో జాయిన్ అవ్వు. అర్థమైందా? అంతేగాని శరీరాలు పాడు చేసుకోకు. ఒకే ఒక జీవితం, ఒకే ఒక శరీరం, పవిత్రంగా వాడమని ఇచ్చాడు దేవుడు. అందంగా వాడుకుని నిత్య జీవాన్ని స్వతంత్రించుకోమని ఇచ్చాడు ప్రభు. అందుకే ఈ లోకానికి వచ్చినప్పుడు చెప్పాడు, దేహమును పాడు చేస్తే దేవుడు నిన్ను పాడు చేస్తాడు, జాగ్రత్త అన్నాడు. ఆయన అన్నాడు, నీ దేహం దేవుని ఆలయం. నీ దేహం ఏంటట? దేవుని ఆలయం. ఎవడైనా ఒకవేళ ఈ దేహాన్ని పాడు చేస్తే ఐ విల్ క్వశ్చన్ యూ అండ్ ఐ విల్ పనిష్ యూ అన్నాడు. నేను క్వశ్చన్ చేస్తా, నువ్వు నాకు ఆన్సర్ ఇవ్వాలి. ఎందుకంటే దిస్ ఇస్ మై ప్రాపర్టీ, నాట్ యువర్స్.
దిస్ ఇస్ గాడ్స్ ప్రాపర్టీ. దిస్ బాడీ బిలాంగ్స్ టు అవర్ లార్డ్. ఆయన తయారు చేశాడు దీన్ని. ఆయనకే దీని మీద సర్వ హక్కులు ఉన్నాయి. ఆయనకు నువ్వు రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఆయన నిన్ను అడుగుతాడు ఒకరోజు, ఈరోజు గడుస్తుంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా బతికితే కుదరదు. కాబట్టి క్రిస్మస్ చెయ్యాలి అనుకున్నప్పుడు, మరి ఈ బ్యాచ్ అంతా క్రిస్మస్ చేస్తే క్రిస్ దగ్గరికి వెళ్తుందా క్రిస్మస్? అది అడ్రస్ లేని ఉత్తరం అయిపోద్ది. అడ్రస్ లేని ఉత్తరం ఎక్కడ ఉంటుంది? అక్కడే ఉంటుంది. అంతే. మరి ఇలాంటి వాళ్ళు క్రిస్మస్ చేస్తే ఈ క్రిస్మస్ ప్రభు దగ్గరికి వెళ్ళదు. ప్రభు దగ్గరికి నీ క్రిస్మస్ వెళ్ళాలి అంటే నువ్వు నీ హృదయంలో ఉన్న అంధకారాన్ని ఎవరి ద్వారా తొలగించుకోవాలి? ప్రభు ద్వారా తొలగించుకోవాలి. ఈ బాటిల్ వాల్యూ పెరగాలంటే ఇందులో పోసే దాని మీద ఆధారపడి ఉన్నట్టే నీ వాల్యూ పెరగాలంటే నీ లోపల ఏది పోస్తావో దాని మీద ఆధారపడి ఉంటుంది. జాగ్రత్త గుర్తించు. ఈ బాటిల్ వాల్యూ ఎలా అయితే పెంచుతున్నావో మెటీరియల్ మార్చడం ద్వారా, నీ వాల్యూ కూడా లోపల దేవుని వాక్యాన్ని నింపుకోవడం ద్వారా పెంచుకోగలవు. వివేకాన్ని నింపుకో, విజ్ఞతను నింపుకో, జ్ఞానాన్ని నింపుకో, లేదా నీ ప్రాణానికి నువ్వే ఉత్తరవాదివి. చెడిపోవటానికి నిమిషం పట్టదు, కానీ బాగవటానికి జీవితకాలం సరిపోదు. పాడైపోవటానికి అరక్షణం పట్టదు, బానిసత్వానికి అరక్షణం పట్టదు, కానీ మరలా తిరిగి నిలబడి నీ కాళ్ళ మీద నువ్వు ఉండి ఆ వ్యసనాల్ని జయించడానికి ఒక జీవితకాలం సరిపోదు. మొసలి నోట్లో తల పెట్టడం చాలా ఈజీ, కానీ అందులోంచి తల బయటికి తీసుకోవడం చాలా కష్టం. అది కొరికి నమిలి మింగేస్తుంది. తల పెట్టినంత ఈజీగా ఉండదు కొండచాలో నోట్లో బయటికి తీసుకోవడం, చాలా కష్టం. అలాగే వ్యసనాలకు బానిసలు అవడం చాలా ఈజీ, అవివేకంతో హృదయాన్ని నింపుకోవడం చాలా ఈజీ, కానీ బయటికి రావడం చాలా కష్టం. జీవితం విలువ తెలిసిన వాడు ఖచ్చితంగా బయటకు వస్తాడు. ప్రభు మాటలు అర్థమైన వాడు ఖచ్చితంగా బయటకు వస్తాడు. ఎంతోమంది వ్యసన పరులు సత్యం తెలుసుకుని మార్పు చెందారు. మేము ఇలా బతకూడదు, దిస్ ఈజ్ నాట్ రైట్ వే, నేను రైట్ వేలో అడుగు పెట్టాలి అనుకుని అడుగు పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తమ బ్రతుకులు మార్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. తమ జీవితాన్ని దిద్దుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు ఆ గుంపులో ఉండాలనుకుంటే ఈ రాత్రి ఎంతమంది అలా ఉండాలనుకుంటున్నారో వాళ్ళకి హ్యాపీ క్రిస్మస్. లేదండి మా శరీరాలు ఎలాగే పాడు చేసుకుంటాం, ఇష్టం వచ్చినట్టుగా బతుకుతాం, చెత్తంతా శరీరంలోకి ఎక్కిస్తాం, రకరకాల వ్యసనాలకు లోనవుతాం, మేము చచ్చిపోతాం అనుకుంటే మీ కర్మ, మీ చావు మీరు సావండి. మరి అంతే, అంతకు మించి చెప్పగలిగింది ఏమీ లేదు. లేదు 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 నేను నా జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నాను, నేను నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని పొందాలనుకుంటున్నాను, క్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడో నాకు అర్థమైంది, నేను నశించిపోయిన స్థితిలో ఉన్నాను, ఆ బ్రతుకుని నేను ప్రభుకి ఇవ్వాలి, నా జీవితాన్ని ప్రభుకి ఇవ్వాలి, ఆయనకు నచ్చినట్టుగా నేను బ్రతకాలి అనుకుంటే గనుక ఈ సందేశం తమ్ముడు చెల్లెమ్మ ఈ రాత్రి నీకోసమే. ఈ పిల్లల కష్టం వృధా పోకుండా, ఈ స్పాన్సర్స్ కష్టం వృధా పోకుండా, ఇంతసేపు ఈ మంచులో నిలబడి మాట్లాడిన నా కష్టం వృధా పోకుండా, మీలో ఈ మాటలు ఫలిస్తే మంచి భూమిలో పడిన విత్తనంలాగా మంచి మనిషికో మాట. రెండోది మీరు చెప్పండి, అది మాట మంచి మాట విని కూడా మారకపోతే మనకంటే ఏది బెటర్? గుడ్డే బెటర్. అది ఒక దెబ్బకి సెట్ అవుద్ది. మనం ఎన్ని దెబ్బలు కొట్టినా సెట్ అవ్వలేదనుకోండి, ఆయన సెట్ చేస్తాడు. ఏదో పుల్లొంకర పొయ్యి తీర్చాలన్నట్టు మన వంకర ఆయన తీర్చేస్తాడు, ఎక్కడ తీర్చాలో అక్కడ తీర్చేస్తాడు. సో కాబట్టి తర్వాత మీ ఇష్టం. మరి జాగ్రత్త పడండి, మంచి మనసుతో ఆలోచించండి. ఇదే అనుకూల సమయం. మళ్ళీ కావాలనుకుంటే టైం తిరిగి రాదు. సమయాన్ని పోనివ్వకుండా ఏం చేసుకోండి? సద్వినియోగం చేసుకోండి. జీవితాన్ని కట్టుకోండి, నిలబెట్టుకోండి. మరి మంచోడిని నమ్ముకున్నప్పుడు ఏం పెరగాలి? మంచి పెరగాలి. చెడేమవ్వాలి? తగ్గాలి. ప్రతి ఒక్కరూ క్రీస్తు యేసును పోలి నడుచుకోవాలి. అలాంటి పిల్లలుగా మీరందరూ మారాలని, మీ సంఘాలన్నీ మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంతసేపు ఓపికగా విన్నందుకు మీకు, మీలో ఉన్న పెద్దలకు, ఇక్కడున్న ప్రతి దైవ సేవకునికి, సేవకురాలికి కూడా నా హృదయపూర్వక నిండు వందనములు తెలియజేస్తున్న మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్, లవ్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ ప్రాంతాలని, మీ సంఘాలని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం.
మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువా, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వచ్చినటువంటి పిల్లలందరినీ దీవించండి. వారి హృదయాలలో మీ మాటలు 30దంతులుగా 60దంతులుగా 100ంతులుగా ఫలింపచేయండి. వారు విడిచిపెట్టే గుంపులో గాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యమును ప్రసాదించమని సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ ఈ క్రిస్మస్ పర్వదినాలలో సత్యమును బట్టి అతిశయిస్తూ వారి జీవితాలను మార్చుకుని వెలుగుమయమైన జీవితాలు కలిగి మీ సన్నిధి కాంతిలో ప్రకాశించడానికి ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని వేడుకుంటూ మా కొరకు రానేయున్న ప్రభు అయిన క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ పిల్లల మీద దయగల హస్తాలకు అప్పగిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. వెల్, గాడ్ బ్లెస్ యు ఆల్. లవ్ యు ఆల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.